నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ఈ రోజు మనతో పాటు ఉన్నారు స్పెషల్ గెస్ట్. నేను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, అందరికీ సుపరిచితులే. రూరల్ ఆంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ఇండియా. తను ఎవరో కాదు, ప్రకృతి వనం ప్రసాద్ గారు ఉన్నారు. చాలా రోజుల నుంచి మా ఇద్దరి మధ్య కాన్వర్సేషన్స్ జరుగుతున్నాయి అనమాట. బట్ ఫైనల్లీ పోస్ట్‌పోండ్ అయ్యి, ప్రీపోండ్ అయ్యి ఈ రోజు షూటింగ్ అనేది జరిగింది. సో న్యూ ఇయర్ రోజు 2026లో నా ఫస్ట్ ఇంటర్వ్యూ విత్ ప్రకృతి వనం ప్రసాద్ గారు. అన్ని విషయాలు కొత్తగా తెలుసుకుందాము. మిల్లెట్స్ గురించి, రాగి జావ తాగితే అసిడిటీ పోయిందని ఆయన గురించి అందరికీ తెలుసు. సో లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ. హలో సార్, నమస్తే. సార్, మీ గురించి నాకు తెలుసు, ఇంకా తెలియలేని వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా తెలుసు మీ గురించి. ఇంకా తెలియలేని వాళ్ళకి కొంచెం మీ గురించి ఒక చిన్న గ్లిమ్స్ సార్. ఫస్ట్ నేను చెప్పాలనుకున్నది, మీరు అంతసేపు నా ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు ప్రముఖమైన వ్యక్తి ఫస్ట్ నేను ప్రముఖమేం కాదు. పొలంలో 10 గంటలు పనిచేసి ఎండలో అక్కడ పోయి రాళ్ళు కొట్టి, దట్ ఈస్ వెరీ డౌన్ టు ఎర్త్ సార్ మీరు. కాదు అంటే నిజంగానే నేను ఫేమస్ ఏం కాదు. మీరు పిలుస్తా ఉంటే వస్తాను అంతేగాని మీరు పిలిచిన దానికి నేను ఫేమస్ కాదు. నేను ఇష్టపడతానంటే నేను చేయగలిగిన కొన్ని పనులు నాకు చేసే శక్తి నేను తెచ్చుకున్నా. అందుకని నాకు నేను ఫేమస్, జనాలు ఫేమస్ ఏం కాదు. బికాజ్ ఎవరికో ఫేమస్ అయితే వాళ్ళ ఇంట్రెస్ట్లకి అనుగుణంగా నేను ప్రవర్తించాలి. నాకు నేను ఫేమస్ అనుకో, పొద్దున్న లేచి పరిగెత్తా ఉంటా, షర్ట్ ఇప్పేసి ఎండలో కూర్చుంటా, నా పాటు నేను మట్టి పూసుకొని, బురద మట్టి పూసుకొని చెరువులో ఉంటా. అది నాకు ఇష్టమైన పనులు చేస్తే నేను అంటే ఎవరు ఎందుకు ఫేమస్ అవుతారో చూసుకోండి. ఎవ్వరు ఫేమస్ ఏం కాదు. నీ అంతకు నువ్వు బతికితే వాడే ఫేమస్. నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు బతికితే అది ఫేమస్. ఆ టైం లేకుండా చాలా కష్టపడతాడు, చూసుకోండి మీరు. చాలా ఫేమస్ వ్యక్తి తినేదానికి టైం ఉండదు. ఎట్లా ఫేమస్ వాడు? చాలా ఫేమస్ అమ్మా. వాడు ఫ్రీగా అట్లా పోయి పానీపూరి తిందాం అనుకుందాం, మంచి పక్కన టైం లేదు, సెలబ్రిటీ కదా, తినలేడు. మరి ఫ్రీడమ్ పోయినోడు అది ఫేమస్ ఎట్లయితాడు? సార్, మీరు రూరల్ ఆంటర్‌ప్రెన్యూర్ గా అయ్యారు కదా, రూరల్ ఆంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ఇండియా అనే అవార్డు వచ్చింది. ఎప్పుడు వచ్చింది ఇది? అది 2005లో. అంటే మా ప్రకృతి మా ఊర్లోనే ఉండి చదువుకొని కూడా వచ్చేసి అక్కడ దవనము, నిమ్మగడ్డి, కాసిగడ్డి ఇవన్నీ వేసి ఆయిల్ తీసే ఫ్యాక్టరీ పెట్టి అక్కడ దేశీయ వాళ్ళతో ఆర్గానిక్ ఫార్మింగ్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి అది భారత ప్రభుత్వం వాళ్ళు కేవీఐసి, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ వాళ్ళు గుర్తించి వాళ్ళు రికమెండ్ చేస్తే అప్పుడు డాక్టర్ అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అట్లా మన ఆంధ్ర నుంచి కూడా అట్లీస్ట్ 6 people వర్ సెలెక్టెడ్. డిఫరెంట్ ఆర్ట్స్ ఉండేవాళ్ళు. మంచిగా బొమ్మలు చేసే ఒక వ్యక్తి విజయవాడ నుంచి, ఒక పెద్ద సీడ్ కంపెనీ, తులసి సీడ్స్ అనుకుంటా, సో వీళ్ళందరికీ ఇచ్చిన దాంట్లో నాకు కూడా ఉంది. నేనే యాక్చువల్గా మీరు చెప్పినట్టు ఫేమస్ అనుకుంటే నేనే చాలా తక్కువ అన్ఫేమస్ మనిషిని ఆ టైంలో. బికాజ్ నేను చిన్న రైతు అంతే కదా వాళ్ళందరూ. సో అది 2005లో జరిగింది. దాని తర్వాత అప్ టు 2009 నేను కెమికల్ ఫార్మింగే చేశా. 2009లో పాలేకర్ గారితో జర్నీ చేసినాక ఈ దేశీ ఆవులు, ఆర్గానిక్ ఫార్మింగ్, ఎక్కడో దగ్గర కనెక్షన్ రావాలా, నేచర్తో కనెక్షన్ రావాలా. అది వస్తే తల్లిలాగా నీ దగ్గరే ఉండి అన్నీ చెప్తా ఉంటుంది. నువ్వేం చేయాలా, టూత్పేస్ట్ చేసుకోవాలన్నా వద్దా, వేడి నీళ్ళు తాగాలన్నా వద్దా, నిద్ర లేనా పడుకోవాలన్నా, చాలా చెప్తుంది. నీతో నువ్వు ఉండడం అనేది అద్భుతం. వీళ్ళందరూ అనుకుంటారు ఈయన చాలా మాట్లాడుతూ ఉంటాడు, మా ఇంట్లో కూడా అనుకుంటారు. సార్, నిజంగా మీ స్లాంగ్కే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు సార్ వినడానికి. స్లాంగ్ నేమ్ లేదు, నేను చిన్నప్పటి నుంచి మాట్లాడతా. నేను టీవీలు ఉండాయని సపరేట్గా మాట్లాడతారు, అదే టీవీలు ఉండాయని సపరేట్గా, అదేదో పోవాలని సపరేట్గా, మీరు thumbnails ఏమేమో పెట్టుకుంటారు. నాకు సంబంధం కూడా లేదు. నాకు యూట్యూబ్ ఛానల్ లేదు, నాకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కూడా చిరంజీవి గారికి ఠాగూర్ సినిమాలు ఉంటారు చూడు, ఎవరో అటు ఎవరెవరు మేనేజ్ చేస్తూ ఉంటారు. ఐ డోంట్ ఈవెన్ ఓపెన్ ఇట్. టెలిగ్రామ్ ఛానల్ ఎవరో ఉన్నాయి. ఎందుకు జనాలు మీరు పిలుస్తూ ఉండరు, ఏదో చూస్తూ ఉండరు. నేను ఎవరన్నా చెప్పింది ఇంకా దాన్ని తగ్గించి సింప్లిఫై చేసి ఇంకా చేసి నేను అప్లై చేసుకొని అరే ఇది బాగానే ఉందే అని చెప్పడం నా పని. ఈ సింప్లిఫై చేసే ప్రాసెస్ చాలామంది సోకాల్డ్ గురువులకి నచ్చదు. ఏదో సబ్జెక్ట్ మా దగ్గర ఉంది అని. ఎవరైనా కానీ ఇప్పుడు వాటెవర్, ఇప్పుడు యూట్యూబ్లో కనపడే వాళ్ళందరూ గురువులు అనుకునే వాళ్ళందరూ నేను నేర్చుకునేట వాళ్ళ దగ్గర. కానీ దీనికంటే ఇంకా సింపుల్గా ఉంది అంటే కొంతమందికి నచ్చదు. దే డోంట్ వాంట్ టు సింప్లిఫై థింగ్స్. నా స్పెషాలిటీనే నా దగ్గర ఏం లేదని చెప్పడమే. అందుకనే
ఒరే మీ పొద్దునే రాగి జావ తాగి ఆ, ఒక అరగంట పరిగెత్తి ఉమ్, మధ్యాహ్నం ఫ్రూట్స్ తినండి వీలైతే, లేకపోతే అది కూడా ఆపేసి ఉమ్. సాయంత్రం ఒక సీజనల్ ఫ్రూట్, ఒక జొన్న రొట్టె, అన్ని గుగ్గిళ్ళు, అంత ఆకుకూర, ఫినిష్డ్. ఫినిష్డ్. అంతే మీ ఫుడ్. ఫసక్. అంతే, నిజంగానే అంతే మీ ఫుడ్. మీరు ఇన్ని రకాల ఫుడ్లు, బ్యాలెన్స్డ్ డైట్, ప్రోటీను, ఫైబరు, కథలు ఏం అవసరం లే. రాగి ముద్ద, రాగి జావా, 10 గంటలకు ఏదో ఒకటి జొన్న రొట్టెలో, సజ్జ రొట్టెలో, అరికలో ఏదో ఒకటి భోజనము, ఒక మిలెట్. సాయంత్రము సజ్జలు కానీ జొన్నలు కానీ. ఒక రోజు బార్లీ జావ తాగుతారా సార్? అలా కూడా ఉంటుందా రాగి జావ కాకుండా? నేను జనరల్గా రాగి జావ, ఎందుకంటే రాగి జావ సేవ్డ్ మీ ఫ్రమ్ అసిడిటీ, అల్సర్, కాల్షియం డెఫిషియన్సీ అన్నీ. సో ఐ లవ్ రాగి జావా. సో చాలామంది రాగి జావా అంటారు. చాలా తక్కువ మంది ఇంటెలిజెంట్ పీపుల్ చూద్దాము ఇదేదో రాగి జావా అన్నాడు కదా అని 50 రూపాయలు పెట్టి రాగులు కొనుక్కొని వాళ్ళని పిండి చేయించుకోవాలి. బయట పిండి కొంటే బియ్యం పిండి కలిపేదానికి ఛాన్స్ ఉంది. ఓకే, అవును. సో రాగులు మీకు 10 కిలోలు తెచ్చుకున్నా రాగులుగా మీరు ఇంట్లో పెట్టుకుంటే కూడా చెడిపోవు అవి. పురుగులు పట్టవు, చీమలు పట్టవు, బూజు పట్టదు. ఫ్రిడ్జ్లో పెడితే 2 ఏళ్ళు 3 ఏళ్ళైనా ఉంటాయి. ఉమ్. బయట కూడా 1 ఇయర్ ఉంటాయి. ఈ ఫ్రిడ్జ్ లో పెట్టే అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుంటే ఈ రోజుల్లో ఫ్రిడ్జ్ లో అన్ని దోసేస్తున్నారు సార్. అది డ్రై ఫ్రూట్స్ కావచ్చు, గుడ్లు, సరే నార్మల్ గా అంటే ఓకే, పిండ్లు కూడా దోసేస్తున్నారు సార్, మినపప్పులు అన్ని. అది వీలైనంత వరకు పిండి ఏదైనా ఒక గ్రెయిన్ మనం డ్యామేజ్ చేస్తే పిండి అవుతుంది. సో డ్యామేజ్ చేసినాక తొందరగా వాడేయాలి. ఫ్రూట్ మనం మాగుతానే తొందరగా తినేయాలి. అట్టు పెడితే అట్లా పిండిలు ఏది చేసినా సజ్జపిండి, పర్టికులర్లీ బాజ్రా సజ్జపిండి 15 days లోపల వాడేయాలి. ఫ్రిడ్జ్లో పెడితే మేబీ 2-3 months ఉండొచ్చు. మిగతా పిండిలన్నీ కూడా నెల లోపల వాడే. ఫ్రెష్గా పిండి చేసుకొని వాడాలా. అన్ని నెలలు ఎందుకు పెట్టుకోవాలా? బేసికల్లీ నెలకు ఒకసారి మీకు కావాల్సిన పిండి లేదో 1 కిలోనో 1/2 కిలోనో తెచ్చుకుంటే అయిపోతుంది. అంతే. సో ఎప్పుడైతే ఇంత సింపుల్గా భోజనం తిని ఉమ్. ఫ్రెష్గా మంచి గాలి పీల్చుకొని అరగంట సేపు గ్రౌండ్కి పోయి పరిగెత్తి హార్ట్ లంగ్స్కి ఎక్సర్సైజ్ ఇచ్చి ఉమ్. జాయింట్స్ మజిల్స్ మూవ్మెంట్ చేసి ఉమ్. నువ్వుల నూనె పూసుకొని ఎండలో కూర్చొని నెలకు ఒక రోజు అర్లీ డిన్నర్ చేసి అట్లా సైలెంట్గా పోయి డాబా మీదకి పోయి ఆ సన్సెట్ను సన్ రైజ్ని, మీకు చలి అయితే సన్సెట్ అన్నా చూడండి, ఉమ్. సన్ రైజ్ చూడగలిగితే అద్భుతం. ఓకే. లైఫ్ అంతే. మీరు అదే చేస్తారు కదా సార్ రోజు? వీలైనంత వరకు చేస్తాను. ఇలా ట్రావెలింగ్ వచ్చినప్పుడు హౌ డు యూ మేనేజ్ సార్? ఏం పర్వాలే, అంటే మూమెంట్లో ఉండాలి కదా. ట్రావెలింగ్ వస్తాము. ఈరోజు 3కి లేచిన బీదర్లో కాలేజీ పిల్లలతో, స్కూల్ పిల్లలతో, కన్నడలో, నేను బెంగళూరు చదివిన కదా కన్నడ కొంచెం మాట్లాడతా. సో ಸ್ವಲ್ಪ పిల్లలకి ಸ್ವಲ್ಪ ಬರ್ತಾ ಇದೆ. ಪರವಾಗಿಲ್ಲ, ನಿಮಗಿನ್ನೂ ಚೆನ್ನಾಗೇ ಮಾತಾಡ್ತೀನಿ, ఆ, బట్ అಷ್ಟು ఫ్లూయెన్స్ ఇరಲ್ಲ. అది పిల్లలకి, చిన్న చిన్న పిల్లలకి అందరికీ పెద్ద ఆపర్చునిటీ కదా. వాళ్ళకు కూల్ డ్రింకులు తాగద్దురా, నువ్వులు ఎందుకు తినాలా, ఆ, మీరు పల్లీలు ఎందుకు తినాలా, ఎండకి ఎందుకు పోవాలా, చిన్న చిన్న పనులు ఎందుకు చేసుకోవాలా, ఇట్లా విషయాలన్నీ అడుగుతూ ఉన్నా. ఓకే. వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు. సో అవన్నీ చేసుకొని పొద్దున 3కి బయలుదేరి ఉమ్. 5 గంటలకు ట్రైన్ పట్టుకొని వచ్చిన ఆ పని నేను చేసుకుంటాను. బా. సో ఈరోజు నేను వాకింగ్ చేయలే, ఈరోజు రాగి జావ తాగలేదు కాబట్టి ఒక డల్లుగా ఉంది, ఇవన్నీ ఏం లేదు. ఓకే. కండిషనింగ్ ఉండకూడదు. ఇది చేయలేదు కాబట్టి నేను ఆ. ఓకే, నేను నెల రోజులు రాగి జావ తాగకపోతే ఏమైనా కొంచెం అసిడిటీ రావచ్చు, ప్రొవైడెడ్ ఐ ఈట్ రైస్. ఓకే. కొత్త రైస్ ఏ తింటే, అది తెల్ల బియ్యం తింటే, బ్లాక్ రైసు, రెడ్ రైసు, నవరా బియ్యము, ఆర్గానిక్ బియ్యము అవి తింటే ఓకే. ఉమ్. బట్ వైట్ రైసు, తెల్లగుండేది, సన్నగుండేవి, తొందరగా అరిగిపోయే బియ్యం తింటే, దాంతో ఇడ్లీలు తిన్నా, దోశలు తిన్నా, ఒక 10 రోజులు అట్లే కంటిన్యూగా తింటే 3 పూట్ల, ఓకే. అప్పుడు మళ్ళీ కొంచెం గ్యాస్ ఏదో వస్తుంది. అందరికీ వచ్చేది నాకు వస్తుంది. ముందున్నంత మ్యూకస్ మెమరీన్ డ్యామేజ్ అయ్యి ఎరోషన్స్ వచ్చి అల్సర్ వరకు పోయే ఇష్యూస్ నుంచి బయటపడినా కదా. అవును కాబట్టి అర్జెంటుగా ఏమో ఈ బుద్ధింటి ఏమైపోయింది అనేది ఏం భయం లేదు. సార్. మీకు ఐరోషన్స్, అసిడిటీ, జిఆర్డి ఇవన్నీ ఉన్నప్పుడు యాంటీబయాటిక్స్ ఇవన్నీ వాడారా, లేకపోతే ఓన్లీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ డైటా? అంటే 2009 ముందర డాక్టర్లు ఏం చెప్తే చేశా కదా. కిట్ అని, హెచ్ పైలోరి బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి నువ్వు యాంటీబయాటిక్ ఒకటి, యాంటీ అల్సర్ డ్రగ్ ఒకటి, యాంటీ డీసెంట్రీ డ్రగ్ ఒకటి, ఏదో 3 రకాలు ఇస్తారు. కిట్ అంటారు దాన్ని. కిట్ అని 3 మాత్రలు వేసుకోవాలని, అట్లా ర్యాంటిడీన్, సిమిటిడీన్, ఫ్యామోటిడీన్, ఆల్ డిడెన్స్ వాడేశారు. అన్ని వాడినా. అప్పుడు తగ్గుతుంది, అలా వస్తుంది, బట్ ఎనర్జీ లేదు. ఎన్నిసార్లు తిన్నా ఇంకా ఆకలిగా, వంటగా, రెస్ట్లెస్గా అట్లుండేది. సో ఎప్పుడైతే మీ గట్, మీ పొట్ట బాగా ఇంప్రూవ్ అయిందో, మీరు తిన్న ఫుడ్ కరెక్ట్గా డైజెస్ట్ అయ్యి మీ బాడీ తీసుకుంటా ఉందో, ఓకే,
అప్పుడు లిమిటెడ్ న్యూట్రిషియస్ ఫుడ్ సరిపోతుంది. ఓకే. ఆ న్యూట్రిషియస్ ఫుడ్ కూడా ఇంత తినే పని లేదు, ఓకే. తక్కువ సరిపోతుంది. నువ్వు వెయిట్ లాస్ లేకుండా నువ్వు తక్కువ తిని ఆరోగ్యంగా ఉంటే చాలు. ఇంత క్వాంటిటీ తినాలా అనేది ఏం రూల్ ఏం లేదు కదా. అవును సార్. సో దట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ ఫ్రమ్ 2009 when I shifted to organic farming. ఆ 2 దేశీ ఆవులు కొనుక్కొని అవి కొన్ని అన్నీ ఇప్పుడు 50 దాకా 50 ఉన్నాయి మా దగ్గర. సో అవి ఇచ్చే 10 లీటర్ల పాలు, ఆ మజ్జిగ, ఆ నెయ్యి, ఆ చిలికిన వెన్న, నెయ్యి. సో దిస్ వాట్ ఐ ఈట్. ఓకే. మదనపల్లిలోనే స్టార్ట్ చేశారు. ప్రకృతి వనంలో స్టార్ట్ చేసాం. ఓకే. సో అక్కడ యాక్టివ్గా నేను నెలలో 10 రోజులు ఉండా. అక్కడ మంచిగా తినేస్తా. సో బయట వచ్చినప్పుడు ఇట్స్ ఓకే. హైవే మీద పోతా ఉంటాము, ఎప్పుడన్నా గుంట వస్తే ఇట్స్ ఓకే. ఎప్పుడు గుంటల్లోనే ఉంటే డేంజర్. సో దిస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ద పీపుల్ లివింగ్ ఇన్ ద సిటీ. గాలి బాలే, ఆర్ఓ నీళ్లు, కూల్ డ్రింకులు తాగుతూ ఉంటారు. అవును. ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్, అవును. ఆ రిఫైన్డ్ ఆయిల్, చెత్త చెదారము, మైదాలు, కేకులు గీకులు తింటా ఉంటారు. జనవరి 1 ఈరోజు ఎన్ని కేకులు తినేసి, ఎన్ని కేకులు, ఎంత ఎంతమంది, మైదా, అవును. ఎంత చక్కెర, ఎంత ఆల్కహాల్, కాదు, రాత్రంతా మేల్కోవడాలు, పొద్దునంతా పడుకోవడాలు. హ్యాంగ్ ఓవర్లు. అదే ఫస్ట్ అని పొద్దున్నే 4 రైల్వే స్టేషన్ పోతా ఉంటే ఆ కుక్కలు అవి అట్లా తిరుగుతా, చలికి అట్లా ముడుక్కుంటా అట్లున్నాయి. వాడి జనవరి 1 లేదు, ఏమీ లేదు. ఆడ ముడుక్కొని పడుకొని రైల్వే స్టేషన్లో పడుకునే వాళ్ళు కూడా జనవరి 1 సపరేట్గా ఏముంది, వాళ్ళు ఎంజాయ్ అనేది ఏముంది. వాళ్ళకు ఏదో పని దొరికితే, ఆ 1000 రూపాయలు వస్తే, ఆ కుక్కకు భోజనం దొరికితే అదే న్యూ ఇయర్ దానికి. ఓకే. అంతే సార్. సో మనం ఏదో న్యూ ఇయర్ అని పెట్టుకొని ఈరోజు ఆనందంగా ఉండాలా, ఈరోజు ఆనందంగా ఉంటే ఎప్పుడు ఆనందం, పెద్ద ట్రాష్. నువ్వు ఆనందంగా ఉండాలంటే ప్రతి నిమిషము, ప్రతి మూమెంట్లోన నీ ఆలోచనతో, నీతో నువ్వు ఉంటే ఆనందంగా ఉండేదానికి ఛాన్స్ ఉంది. ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ పెట్టుకుంటారు కదా సార్, అంటే ఒక చేంజ్ అనేది కావాలి ఒక మనిషికి అని దే ఫోకస్ ఆన్ రెజల్యూషన్స్. మీ ఒపీనియన్ ఏంటి సార్? మీ రెజల్యూషన్స్ పెట్టుకుంటారా? అదే ఇప్పుడు ఒక డేట్ వచ్చి, అది జనవరి 1 కావచ్చు, దీపావళి కావచ్చు, నీ పుట్టినరోజు కావచ్చు, ఆ డేట్తో నేను మారుతాను అనుకునేదే ఎక్స్టర్నల్ ఫోర్స్. రైట్ సార్. నీ అంతకు నువ్వు మారితే ఇప్పుడు ఈ మూమెంట్లో ఈరోజు నేను లిఫ్ట్ దిక్కకుండా నడవాలా అని ఇప్పుడు అనుకునేవు అనుకో, ఇప్పుడు మధ్యాహ్నం పోయినప్పుడు లిఫ్ట్ దిగకుండా మెట్లు దిగా, అవును. అప్పుడు మీ మీద మీకు నమ్మకం వస్తుంది. అది జనవరి 1 ఎందుకు జరగాల? అది ఎవరి మూమెంట్ జరగచ్చు కదా. అర్థమైందా? yes, do it right now. రైట్ నవ్వు ప్లస్ నీ మైండ్ కరెక్ట్ చెప్పినప్పుడు దాన్ని రెస్పెక్ట్ చేసి, దాంతో ఫ్రెండ్షిప్ చేసి, దాన్ని అనుసరిస్తే మళ్ళా చెప్తుంది అది. ఎస్ సార్, కరెక్ట్ సార్. మీ అమ్మాయినా నీతో 10 సార్లు చెప్తుంది, ఉదయ రాత్రి మెలుకోకూడదు, ఇదే చెప్తుంది, 10 ఏళ్ళు చెప్తుంది. నువ్వే తిరగబడి ఒక ఏజ్ తర్వాత నోరు మూసుకో, ఎందుకు చెప్తావు మాకు అట్లంతా, ఎట్లుందా లైఫ్ అంతా అట్లుంది, నువ్వేంది పాత్రం ఆమె అని తిడతారనుకో, ఆమె ఏం చేస్తుంది, కొంచెం ఏడ్చుకుంటుంది, మళ్ళీ ఆ పాత్రలు దొంగ నా పని పోరు అని వదిలేస్తుంది. అట్లా నీ మైండ్తో నువ్వు లేకపోతే, నువ్వు చెప్పింది వినకపోతే అది కొన్ని రోజుల తర్వాత ఆపేస్తుంది. నీకు చెప్పేవాడు ఉండడు. ఇప్పుడు మీ అమ్మ నాన్న కొన్ని రోజులు చెప్తారు, నీ ఫ్రెండ్స్ కొన్ని రోజులు చెప్తారు, నీతో నువ్వు చెప్పేది చాలా ఇంపార్టెంట్. టిల్ డెత్ యు ఆర్ విత్ యూ. సో దాన్ని రెస్పెక్ట్ చేయాలి, దాంతో ఇంట్రస్పెక్షన్ చేసుకుంటా ఉండాలి. ఇంట్రస్పెక్షన్. సో దాంతో మీరు డైలాగ్ నడుపుతూ ఉండాలి, అప్పుడు ఇంకా బాగా చెప్తారు. మనం ప్రతిసారి మిల్లెట్స్ గురించి, రాగి జావ గురించి, ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం కూడా. సో ఈరోజు మన ఇంటర్వ్యూ సంథింగ్ స్పెషల్గా ఉండాలని చెప్పి మనం కూడా ఐ వాంట్ టు స్టార్ట్ ఈ సైకలాజికల్ థింగ్స్ గురించి. ఎందుకు ఒక మనిషి ఒక పాయింట్ అనుకుంటే అది చెయ్యాలి కదా, ప్రొకాసినేటింగ్ చేస్తూ ఉంటారు, దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం కదా. కరెక్ట్ పాయింట్కి వచ్చారు మీరు. అదే ఇప్పుడు వీటికన్నిటికీ ఆరోగ్యం అనేది ఈజీగా వస్తుంది. చాలామందికి తెలుసు, ఇప్పుడు నువ్వు లడ్డు తింటే, ఎండకు పోతే హిమోగ్లోబిన్ పెరగాలంటే సజ్జలు తింటే, కరివేపాకు తింటే, అవిసె గింజలు తింటే, వాకింగ్ చేస్తే, రన్నింగ్ చేస్తే, ప్రాణాయామం చేస్తే, సూర్య నమస్కారాలు చేస్తే హెల్త్ కూడా అందరికీ తెలుసు. మరి అందరికీ తెలిసిన విషయాల్ని మళ్ళీ మనం చెప్పేదే పెద్ద వింత ఒకటి. రెండవది, ఎందుకు జరగడం లేదు అందరికీ, ఆ ఆలోచనలన్నీ బొట్టలో పెట్టేసి లాక్ చేసేసినారు. అల్లావుద్దీన్ అద్భుత తాళం వేసి దాని లోపల పెట్టేసి చెప్పడం లే, దాన్ని ఓపెన్ చేసి చెప్తుంది. ఓపెన్ చేయాలి, ధైర్యం ఉండాలి. అది ఓపెన్ చేసి ఏం చెప్తుంది, పొద్దున లేయమంటుంది, రాత్రి తొందరగా పడుకోమంటుంది, ఎవరి మీద కోపం అనవసరంగా తెచ్చుకోవద్దు అంటుంది, సైలెంట్గా ఉండి ఉంటుంది, నువ్వు పెద్ద ఫోకస్ ఏం కాదు, నువ్వేం పెద్ద తోపు కాదు అని చెప్తా ఉంటుంది. దాన్ని అంతా యాక్సెప్ట్ చేయాలి. నీ చుట్టూ 10 మంది నువ్వు సూపర్ సూపర్ అంటే అబ్బా అని ఎక్కడో ఉంటావు.
నీ మైండ్ ఏం చెప్తుంది, ఒరే నీకంటే అద్దో నన్ను మీరేదో సెలబ్రిటీ అంటూ ఉంటారు. ఎందుకంటే నాకు పొద్దున్నే ఈ ఊర్లో ప్రతి ఊర్లోనే లేచి 5 గంటలకు లేచి ఆ వేస్ట్ తీసుకుపోయేవాళ్ళు, మున్సిపల్ వర్కర్స్, వాళ్ళు నమస్కారం, వాళ్ళకి మహానుభావులు. సో నాకు నన్ను కానీ ఎవరైనా గొప్పోడు అనుకుంటే నీకంటే గొప్పగా ఎండలో పోయి రాళ్ళు కొట్టేవాళ్ళు, చేతివృత్తులు చేసేవాళ్ళు, నేత కార్మికులు, రైతులు, కుమ్మరులు, కమ్మరులు, మీ ఇంట్లో మీ తాత మీ అవ్వ వీళ్ళందరూ గొప్పోళ్ళు ఉన్నారు కదా. జస్ట్ బికాస్ నువ్వు బాగా మాట్లాడతావనో, నువ్వు ఎమ్మెల్యేనో, నువ్వు 1000 కోట్లు సంపాదించినావనో, నువ్వు షేర్ మార్కెట్లో పెద్ద తోపనో, నువ్వు టీవీలో కనబడతా ఉండవనో, నువ్వు సెలబ్రిటీ అని 10 మంది నువ్వు ట్వీట్ చేస్తూ ఉండరనో నువ్వు అనుకుంటా ఉంటే అది నీ కర్మ. అంతే, నీకే తెలుసు. నీకంటే బెటర్గా చేస్తా ఉంటే నీ ఎంప్లాయీస్ని వల్ల నువ్వు గొప్ప అయినావు. అదనుకుంటే నీకు ఈగో ఎందుకుంటుంది? అప్పుడు ఏం జరుగుతుంది, ఆ సంపాదనని నీ దగ్గర ఉండే వాళ్ళు కూడా పంచాలా అనే ఫీలింగ్ వస్తుంది. రావాలి కదా అందరికీ. ఇంతసేపు నీ ఫ్యామిలీ అని గిరిగీసుకొని నీ భార్య పిల్లలు తప్ప ఇంకెవరిని రానియకుండా ఆ బబుల్లో బతుకుతా. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఒక ఏజ్ తర్వాత అరే ఏంది ఇంతేనా సంపాదించినది నువ్వు అని వాళ్ళు తిడితే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎప్పుడు వస్తారు సార్? 40 ఏళ్ళకి రావచ్చు కొంతమందికి, చాలా మందికి రిటైర్మెంట్ అయినాక వస్తుంది ఆ రియలైజేషన్. రిటైర్ అవుతాను నీకు ఇమ్మీడియట్గా నీకు రెస్పెక్ట్ పోయిందనో, ఏదో నీకు ఇంట్లో గౌరవం రాలేదనే తెలుస్తుంది కదా. అరే ఏంద్ర ఎట్లయిపోయిందే అనుకుంటావు కదా. సో అది వచ్చే స్టేజ్కి ముందరగానే వచ్చినోడు బుద్ధుడు, వివేకానందుడు, రమణ మహర్షి, వాటెవర్, కృష్ణమూర్తి. సో అట్లా అర్లీ రిలేషన్ వస్తే నీ ఫ్యామిలీని బబుల్ నుంచి ఎక్స్పాండ్ చేస్తాం ఇంకొంచెం. మీ ఊరో మీ దేశం, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మీతో ఎవరైనా షేర్ ప్రపంచమంతా ఓపెన్ చేయి, దాంట్లో ఎవరు వస్తారు రాని. మీరు షేర్ చేస్తూ ఉంటారా సార్? ఇలా ఉండాలి ఇలా ఉండాలి చెప్తారా మీరు? నేను ట్రైన్లో పోతా ఉండే, బస్సులో పోతా ఉండే, ఎవరు కాలర్ వేసుకొని కనపడి నాన్న ఎక్సర్సైజ్ చేసుకో, అది ఎందుకు కాలర్ తీసి చెప్తానే ఉంటాను. చెప్తారా సార్ ట్రైన్ లో ఉన్న వాళ్ళు? ఎక్కడ విన్నా అసలు వాళ్ళకు హిందీలోనో వాళ్ళు మన లాంగ్వేజ్ కాకపోయినా ఏదో వాళ్ళకి రాయిజావ తాగమనో ఏదో చెప్తా. తెలిసిన వాళ్ళకైతే ఓకే వాడు వచ్చి కూర్చుంటారు మాట్లాడతాము. తెలియని వాళ్ళకి చెప్పేది ఇంపార్టెంట్. తెలిసిన వాళ్ళు ఆల్రెడీ నా వీడియోలు చూసింటారు, మళ్ళీ వచ్చి నాతో కూర్చొని మాట్లాడినా పెద్ద ఉపయోగం లే. మారాలని ఉంటే వాడే మారాలా, నాతో మాట్లాడినా ఇంకా మారతాననేది మార్పే కాదు. ఆ ట్రూత్ తెలుసుకొని ఫాలో అయ్యేదానికి నన్ను చూసే అవసరం లే, నాతో మాట్లాడే అవసరం. ట్రైన్ లో మీరు ట్రావెల్ చేస్తూ ఉంటారు సార్, ర్యాండమ్ గా ఒక ఫ్యామిలీ అక్కడ పిల్లలు ఉంటారు, జంక్ ఫుడ్స్ తింటూ ఉంటారు, ట్రైన్ లో అయ్యా కదా అమ్మేది. సో మీరు ఎప్పుడైనా చెప్తూ ఉంటారా వాళ్ళకి? అట్లా అంటే ఫస్ట్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి, తెలియని వాళ్ళతో. తెలిసిన అదే మీరు చెప్తా ఉంటారు. తెలిసిన వాళ్ళకైతే మనం చెప్తే కొంచెం ఏమన్నా వినొచ్చు, వింటారేమో, వింటారని నమ్మకం లేదులే, అట్లీస్ట్ వింటారు. చెప్పకుండా తెలియని వాళ్ళకి చెప్పాలంటే ఫస్ట్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. నీకు అంత టైము అంత ఓపిక ఉంటే వాళ్ళ పిల్లలతో కొంచెం ఆడాలా, ఆ పల్లీలు తీసుకున్నప్పుడు ఆ పల్లీలతో పిల్లలకి ఇది తినమనరా, ఇది అచ్చా హై రే, ఏ పల్లీ కాయతో అచ్చా హై ప్రోటీన్ హై రే అని చెప్పాలి. వాళ్ళ అమ్మకు అప్పుడు ఓకే వీడికి ఏదో నాలెడ్జ్ ఉంది, దే విల్ స్టార్ట్ హియరింగ్ టు అస్. మళ్ళీ అప్పుడు చెప్పాలి ఈ కూల్ డ్రింక్స్లో వీటిలో ఏముండేది, ఇట్లా వాళ్ళ లాంగ్వేజ్లో చెప్పే ఓపిక అంత టైము వాళ్ళు రిసీవ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేయాలి కదా. నువ్వు స్ట్రైట్ అవే ఇతనోడు నువ్వు అంటే ఎందుకు తింటాడు, మాకు తెలుసులే బా తెలుసు ఆయన తింటాడు ఓకే, వాళ్ళేం నిన్ను క్వశ్చన్ చేయరు. ర్యాండమ్ కాదు, 100 సార్లు అదే పని. నా పనే అదే. నాకు ఓపిక బబ్లింగ్ ఎనర్జీ ఉంటుంది కదా, చెప్తాను. వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి కొంచెం ఇంకా మాట్లాడదాం అనుకొని అడిగితే ఇంకొంచెం చెప్తా. వాళ్ళు కొంచెము వాళ్ళు ఇనే ఓపిక సైంటిఫిక్గా ఇంకొంచెం బెటర్గా ఉంటే ఇంకొంచెం సైంటిఫిక్గా డిస్కస్ చేస్తారు. చాలా మంది రెస్పాండ్ అవ్వరు కదా సార్? చాలా మంది రెస్పాండ్ అవుతారు. చెప్పే విధంగా చెప్పే విధంగా చెప్పే ఎనర్జీ నీకు ఉండాలి. ఇప్పుడు నాకు కూడా ప్రతిసారి వాళ్ళకి అంత చేయాలని ఉండకపోవచ్చు. ఒకసారి నేను ఏదో నా పనుల మీద ఉంటా, నేను ఎనర్జెటిక్గా ఉండి నేను వాళ్ళతో టైం ఇవ్వగలిగి నాకు తెలియని వాళ్ళని కూడా కన్విన్స్ చేసేంతగా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే వెరీ ఫ్యూ పీపుల్ దే మే నాట్ లైక్ ఇట్. ఇది నవ్వేసి ఇట్లా బలుకుంటారంటే ఇంకా చాలు ఆయన నువ్వు ఆపు అని అర్థం, ఆ నవ్వు కూడా. సో అది అర్థం చేసుకొని వదిలేస్తాం. ఇట్స్ ఓకే. అంటే మనం జనాలు మార్చేది మన టార్గెట్ ఏం కాదు.
ఏదో సందర్భం వచ్చింది కాబట్టి ట్రావెలింగ్. ఆ సందర్భం వచ్చింది, మనం ఏదో ఒకటి చేసి ఒకటి ఎక్సర్సైజ్ చేసుకోండి ఆయన, నీకు మజిల్ స్ట్రెంగ్త్ అవుతాయి, కాలర్ తీసేయచ్చు, నీకు మజిల్ లాస్ అవుతుంది అని చెప్పి రాగి జావ తాగు, చాలా సింపుల్, నేను అసిడిటీ పోతుందంటే అంతకుముందు ఎండోస్కోపింగ్ చేసుకొని ఇన్ని మాత్రలు తింటే పోతుంది, రాగి జావతో పోతుందా అని ఆ ఒక్క కారణం వల్ల రాగి జావ తాగుతారు చాలామంది. అంటే సింప్లిఫై చేస్తే జనాలకు అర్థమే కాదు, చాలామందికి తెలివినోడు సింపుల్గా ఉండేది అర్థం చేసుకుంటాడు. నేనేం చెప్తా, ఇంకా సింప్లిఫై చేసి అది ఎట్లా చేసుకోవాలనే విషయం కూడా, రాగులు మీరు బయట కొనొద్దు, రాగి పిండి కొనొద్దు, రాగులు కొని మీరే పిండి పట్టించుకొని మీరు ఇంట్లో పెట్టుకొని రాగి పిండిని చన్నీళ్ళలో కలిపేసి వేడి నీళ్ళలో పోయిండి తిప్పుతా ఉండే రాగి జావ రెడీ. షుగర్ లేనోళ్ళు ఆర్గానిక్ బెల్లం వేసుకుంటే, షుగర్ ఉండే వాళ్ళు బెల్లం కూడా వద్దు, ఫినిష్ అంతే. 20 సెకండ్లే, 20 సెకండ్స్. అరే ఇప్పుడంతా 20 మ్యాచ్ రీల్స్ కదా, 1 minute 2 minutes, ఇంకా 20 సెకండ్స్ చెప్తా ఉంటా. బుర్రొట్టి అర్థం చేసుకోండి. లేదబ్బా మాకు చాలా ఇంత పెద్ద డాక్టర్లు, ఇంత పెద్ద మందులు, ఇన్ని యాంటాసిడ్లు, ఇంత మందులు పనిచేయింది, రాగి జావతో పోతుందా అని గూగుల్ చేస్తాడు. రాగి జావ మంచిదా చెడ్డదా అడుగుతాడు. రాగి జావ తింటే వేడి చేస్తుంది, రాగి జావ తింటే కిడ్నీలో స్టోన్లు వస్తాయి, పైల్స్ ఎక్కువ అని వస్తుంది, ఏంటంటే వస్తాయి. ఇవన్నీ పెట్టుకొని రాగి జావ తాగడు వాడు తినే మందుతో ర్యాంటిడీన్ వల్ల క్యాన్సర్ వస్తుంది అని మొత్తము ర్యాంటిడీన్నే ప్రపంచమంతా క్యాన్సిల్ చేశారు, ర్యాంటిడీన్ బ్యాన్ చేశారు. పాంటోప్రోజోల్ కూడా సార్. అవునా, పాంటోప్రోజోల్ నాకు తెలియదు, ర్యాంటిడీన్ బ్యాన్ చేసినట్టు తెలుసు. నో పాంటోప్రోజోల్ బ్యాన్ చేయలేదు, ర్యానిటిడిన్ బ్యాన్ చేశారు. కానీ పాంటోప్రోజోల్ వల్ల కూడా మనకి అబ్జార్ప్షన్ అనేది తక్కువైపోతుంది, అంతే, గట్ హెల్త్ అనేది దెబ్బతింటుంది అనేది. బికాజ్ సిక్రెషన్స్ ఆపుతారు కదా అది. సో ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ కదా సార్ ఇవి, దానివల్ల. సో డైజెస్టివ్ ఎంజైమ్స్ తగ్గిపోయినప్పుడు యాక్చువల్గా మొత్తము నీకు అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది, గట్ మైక్రోవేవ్ కూడా దెబ్బతింటుంది. సో ఇవన్నీ వాళ్ళకు దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ పెద్ద పట్టించుకోరు. రాగి జావ వలన సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా వచ్చి జనాలకి ఏమైనా వేడి వచ్చేట్లు ఉంటే, జనాలకి ఏమన్నా పైల్స్ ఎక్కువ ఉంటే, ఆ పైల్స్ కర్ణాటక స్టేట్లో చాలా మందికి వచ్చిండ. కర్ణాటకలో చాలా మంది రాగి ముద్ద తింటారు, ఉత్త రాగి పిండితోనే ముద్ద చేస్తారు. ఇంత ముద్ద బాగా తినేస్తే, ఇంత పప్పు వేసుకొని ఇంత వెజిటబుల్ తింటే సాయంత్రం ఆకలి ఉండదు నీకు. నీకు కావాల్సిన కాల్షియం వస్తుంది, నీకు కావాల్సిన ఫైబర్ వస్తుంది, లాంగ్ అవర్స్ నీకు చిన్నగా గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది. సో ఇంత అద్భుతమైన రాగి మొత్తం కర్ణాటక స్టేట్ అంతా వాడుతూ ఉండే రాగి వలన వాళ్ళకు థైరాయిడ్ ప్రాబ్లం రాలా, వాళ్ళకు పైల్స్ ఏం రాలా, వాళ్ళకేం ప్రాబ్లం రాలా. ఎవరు అనుకుంటారు ఇవన్నీ, రైస్ బాగా అలవాటు అయ్యండి విజయవాడ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు అనుకుంటారు రాగులు తింటే ఇదంటే. ఎందుకు వీళ్ళకి రైస్ తీసి పెట్టే ధైర్యం లేదు. రైస్ ఈజ్ ఏ బిగ్గెస్ట్ అడిక్టివ్, షుగర్ కంటే, సిగరెట్ కంటే, మందు కంటే అడిక్షన్ రైస్. సార్ చాలా మంది ఈ మధ్య అవాయిడ్ చేస్తున్నారు కదా సార్, దే ఆర్ షిఫ్టింగ్ టు బ్రౌన్ రైస్, రెడ్ రైస్ అంటున్నారు, అండ్ ఈవెన్ బ్లాక్ రైస్ కూడా. సో ఇన్ని వేరియేషన్స్ వస్తున్నాయి. ఇదంతా కాదు, ఈ తలకాయ నొప్పి అంతా కాదు, సింపుల్ డైట్ రాగి జావ కాకుండా రైస్లో మీరు ఏది బెస్ట్ అని చెప్తారు? అదే బ్లాక్ రైస్ మంచిదే. మీకు ట్రెడిషనల్గా కొన్ని వెరైటీస్ ఉన్నాయి హై ఫైబర్వి, మేబీ నవరా రైసు, సిద్ధ సన్నాలు, రాజముడి, ఏదైనా మార్చి కూడా తినండి, ఏమవుతుంది పెద్దగా దీనికి ఇదే. అరే ఓవరాల్గా గాలి నీళ్ళు ఆహారం మంచిది ఉండాలా. కెమికల్స్, స్ప్రేలు, మందులు కొట్టిండే కూరగాయలు తినకూడదు, ఫ్రూట్స్ తినకూడదు. ఆర్టిఫిషియల్గా రైప్ చేసిండేటివి, ఇన్ని డిఏపీలు, కెమికల్స్ ఎక్కించినవి, డ్రిప్ ద్వారా ఏదైనా ఎక్కించి తినకూడదు. అంతే. నీకు ఇదే పర్టికులర్ చాలా మంచిది అది ఏదైనా ఏం లేదు. మీకు ఇంత యాక్సెస్, ఇన్ని రకాల ఫుడ్లు మనుషులకు యాక్సెస్ ఉంది, దాన్ని ఏది చూస్ చేసుకునే ఓకే. ఇప్పుడు కుప్పతొట్లకి ఆడిపోయి కుక్కలతో పోటీ పడి ఆవులు తింటా ఉన్నాయి, మొత్తం ఇడ్లీలు, సాంబారు ఏమేమో తింటా ఉన్నాయి. అవి పాపం ప్లాస్టిక్ ఊసీలని తెలియదు, వాటితో పాటు తింటా ఉన్నాయి, అవే బతుకుతా ఉన్నాయి. ఎంత క్వాలిటీ ఫుడ్ ఏమేమి ఉంది తెలుసుకోండి, ఇంత నాలెడ్జ్ ఉంది అనుకునే సోకాళ్ళు మనిషి ఉండే వాటిలో ఏది చూస్ చేసుకునే ఓకే అంటున్నా నేను. అది కెమికల్ ఫ్రీగా ఉంటే బెస్ట్, యూరియాలు డిఏపి కూడా ఉంటే బెస్ట్. అందుకని నేను చెప్పేది, ఎవరికి యాక్సెస్ ఉందో వ్యవసాయము, 6 ఎకరంలో మీకు కావాల్సిన కూరగాయలు, ఆకుకూరలు, మీకు కావాల్సిన ఫ్రూట్స్, ఓ బొప్పాయ, ఓ జామకాయ, ఓ సపోటా, 2 మామిడి చెట్లు, ఒక అల్లనేరేడు చెట్టు, ఒక ఉసిరి చెట్టు, 6 ఎకరంలో పెట్టించుకోండి రైతులందరూ అట్లీస్ట్. ఇప్పుడు ప్రకృతి వనంలో మనం చేసేది ఏంటి సార్? మన ఆర్గానిక్ ఫార్మింగే లేకపోతే న్యాచురల్ ఫార్మింగ్?
ఆ, ఏదైనా ఓకే, ఆర్గానిక్ అనొచ్చు, న్యాచురల్ అనొచ్చు, ఓకే. వితౌట్ కెమికల్స్ వ్యవసాయము. ఆ జీవామృతం వేస్తామా, ఘనజీవామృతం వేస్తామా, చోహాన్ మెథడ్లో కొన్ని కషాయాలు చేస్తామా, ఏదో చేస్తాం. ఎన్ని ఎకరాల్లో ఉంది సార్? 70 ఏకర్స్. 70 ఎకర్స్. దాంట్లో ఈ లోపల బ్లాక్ రైస్ వేసినాం, ఇప్పుడు హార్వెస్ట్ అయింది. ఎక్కువ భాగం చెరుకు ఉంటుంది, చెరుకు చేసి బెల్లం చేస్తాం. మా చెరుకు న్యాచురల్, ఆర్గానిక్ వాటెవర్. సో అందులోనే మాది సెలైన్ సోడిక్ సాయిల్స్ అన్నాం, అంటే కొంచెం చౌడు భూమి. ఓకే. మాకు అన్ని రకాల ఫ్రూట్స్ అవన్నీ మండవు, ఓ. అన్ని రకాల కూరగాయలు మండవు సరిగా. ఏదో వస్తాయి. మాకు కావాల్సిన అరెకరంలో మా అమ్మాయి లండన్లో ఎకాలజీ మీద పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి షూమేకర్ యూనివర్సిటీలో ఓకే. ఆమె ఫామ్ చేసి బ్రోకలీ 4, కాలీఫ్లవర్లు, మా టమాటా, మా వంకాయ, మా ఉల్లిపాయలు, మా పొటాటో. వీఆర్ ఎంజాయింగ్ ఇట్. వాట్ ఈస్ మోర్ బ్యూటిఫుల్ దాన్ యువర్ చిల్డ్రన్ కమింగ్ బ్యాక్ అండ్ వర్కింగ్ ఇన్ యువర్ ఫీల్డ్. మీరు కూడా And యుఎస్ producing. అబ్రాడ్ వెళ్దాం అనుకున్నారు కదా సార్? అప్పుడు 85లో పోదాం అనుకున్న యుఎస్కి పోయి ఆడ అంటే మా ఫార్మింగ్లో అప్పులు తీర్చేసి మా నాయన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి పోదాం అనుకున్నా. సో ఇట్ హ్యాపెండ్ దట్ ఐ స్టేట్ బ్యాక్ అండ్ నౌ ఎంజాయింగ్ మై లైఫ్. మా ఫుడ్ తింటా, కొంతమందికి పని వచ్చిన వాళ్ళకి అందరికి చెప్తా. ఆ నీళ్లు, రెయిన్ వాటరు, సింప్లిసిటీ చెప్పగలిగేట్లుగా ఉన్నాం కదా. ఇప్పుడు సొసైటీలో ఎంత పెద్ద నేచర్, మనకి మంచి గాలి, ఆహారము, ఇంత నీళ్లు, ఎంతోమంది పనిచేస్తే మన ఫుడ్ దొరుకుతూ ఉంది. రైతులు, పనిచేసేవాళ్ళు, కార్మికులు, మన వాడే అన్ని ఫెసిలిటీస్ ఎవరో తయారు చేస్తూ ఉంటారు కదా, ఉత్పత్తి చేస్తే కదా. సో వాళ్ళందరి అద్భుతమైన కష్టార్జితాన్ని కొంతమంది బాగా హై లెవెల్లో ఉండేవాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. సో ప్రతి నిమిషము వాళ్ళకి ఏమైనా చేయాలనుకునే ఫీలింగ్తో బతకాలి కదా. సొసైటీకి ఏమైనా రిటర్న్ ఇవ్వాలి కదా. కొంత లాభం కొంత మానికి పొరుగువానికి సాయపడబోయి గురజాడు గారు చెప్పినారు. పొరుగువానికి సాయపడతాను మన ఈగో ఉండకూడదు. మళ్ళీ సాయపడిన దానికి వాడు అట్లంతా లెక్కలు, అవర్స్, ఎన్ని గంటలు పని చేసినాము, ఎవరి కోసం ఎంత పని చేసినా, నేను భలే, అవన్నీ అవసరంలే. అవన్నీ నీకు గాలి, మనమందరం మొదలు అనుకునే ఇట్లా ఆహారం, ఇవన్నీ రైతు చేస్తూ ఉండే, పని చేస్తూ ఉండే వాళ్ళందరూ, ఈ నేచర్ అంతా నీకు లెక్కేసుకోకుండా పనిచేస్తా ఉంది. సూర్యుడు, సన్లైట్, అది అంత హెల్ప్ చేస్తూ ఉంది. నువ్వెంత చేసినా తక్కువే. సొసైటీకి నువ్వు రక్త మాంసాలు కోసి ఇచ్చినా తక్కువే. కాబట్టి నువ్వేదో పెద్ద తోపు అనుకోకుండా హాయిగా ఉండు. యు ఆర్ టేకింగ్ టూ మచ్ ఫ్రమ్ ద నేచర్, ఫ్రమ్ ది అర్త్. కాబట్టి నువ్వు ఎంత చేసినా దట్స్ నథింగ్. అందుకని ఆ సొలిసిట్తో సింపుల్గా ఈగో లేకుండా బతికితే హ్యాపీగా ఉంటారు. ఎందుకు ఉండాలి అట్లా అంటే, బికాస్ నీ ఈగోని పక్కన పెడితే నువ్వు హ్యాపీగా ఉంటావు. నువ్వు నీ వల్లనే జరుగుతుంది ప్రపంచం అంతా అనుకుంటేనే నువ్వు దాంట్లో నేను భాగమా, ఎంతమంది చేసినారు, నేను ఎన్ని పని చేసినా, నా ఫ్లెక్సీలు ఉన్నాయా, నన్ను గురించి అందరూ పట్టించుకున్నారు లేదా, నాది యూట్యూబ్లో ఎంతమంది చూసినారు, నాకు లైఫ్ ఎంతమంది ఇచ్చినారు, ఈ రామాయణం అంతా లేకుండా ఉంటే హ్యాపీగా ఉంటావు, నీతో నువ్వు ఉంటావు. మనిషి మైండ్ సెట్ మారాలి అనే పాయింట్ గురించి మనం డిస్కస్ చేస్తే దాంట్లో ఫస్ట్ ఈగోని పక్కన పెట్టాలి. రెండో పాయింట్ ఏం చెప్తారు సార్ ఈ సైకలాజికల్ స్టేట్ గురించి? ఏం లేదమ్మా, వెరీ సింపుల్. నేనే పెద్ద సైకాలజీ బుక్ చాలా ఏమి చేయాలి. అదే మీరు దీంట్లో ఎక్స్పర్ట్ సార్, మనం ముందే అనుకున్నాం. సో లెట్స్ హావ్ డిఫరెంట్ టాపిక్ అని కూడా కాదు. ఇప్పుడు మీ అవ్వ మీ ఇంట్లో పెద్దోళ్ళు అనుకుందాం, వాళ్ళు ఒక ఏజ్ తర్వాత పిల్లలు మన మాట వినలేదే అని తెలుస్తానే చాలామంది ఇంటెలిజెంట్గా సరే మన పని ఏదో మనం చేసుకుందామని ఆ పాత్రలు రావడమో, చిమ్మడమో, అవన్నీ ఏదో రాసి పెట్టడమో, ఏదో లెక్కలు రావడం, ఏదో చేసుకుంటా ఉండిపోయి వాళ్ళు చిన్నగా దే విల్ గోవే. ఓకే, 90 years పోతారు. వాళ్ళు కూడా ఎట్లా చచ్చిపోతారు? సైలెంట్గా చచ్చిపోతారు. వాళ్ళు తలనొప్పి వచ్చినా చెప్పరు, జనరల్గా పడిపోతేనే హాస్పిటల్ పోతారు. చూసినారా? ఈ యంగ్స్టర్స్కి ఒక తెల్లంటికి వచ్చిందంటే అమ్మా అని పరిగెత్తారు. తెల్లంటికి వచ్చి D3 డెఫిషియన్సీ ఏమొచ్చింది, ఇంకేమన్నా తలనొప్పి, హార్ట్ ప్రాబ్లమ్ వచ్చిందనుకో, చిన్న బిడ్డకి ఏమన్నా జ్వరం వచ్చిందనుకో, ఇంటిని పోయి ఎగిరి దుంకి డ్యాన్స్ చేస్తారు. జ్వరం వస్తే ఏం కాదు, ఎక్కడెక్కడో చుట్టాల నుంచి కూడా పిలుస్తారు, వాళ్ళు హడావిడి చేయడము. వాడిని అసలు వాడి ఉద్యోగం చేసుకొని ఇదేనా, జ్వరం వస్తే నువ్వు ఆఫీస్కి పోతావా, రా తొందరగా రా, ఏమైతా, వాడి హనడే ఉంటుంది, ఏం కాదు. ఒక రోజు 2 రోజులు ఏం కాదు. ఇంకా ఎక్కువైతే ఆ తడిబట్ట నెత్తి మీద వేసి పొట్ట తుడిస్తే 2 degrees తగ్గుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, బాడీ ఫైట్ చేస్తుంది, వాడికి ఆకలి ఉండదు అప్పుడు. కాబట్టి తల్లిపాలు తాగేవాళ్ళు తల్లిపాలు, లేదా జావా, సింపుల్గా రాగి జావా, ఆ తేనె నిమ్మకాయ అదే ఇస్తే సరిపోతుంది. వాడికి బాడీ ఫైట్ చేస్తుంది, ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. ముసలోళ్ళు సైలెంట్గా చచ్చిపోతారు. ఇప్పుడు బాగా పండింటుంది ఆకు వస్తే ఈ రోజు రాలుతుంది, ఆకు రాకపోతే రేపు రాలుతుంది. రావాల్సింది అట్ట 90 ఏళ్ళు రాత్రి దగ్గుతూ ఉంటారు, సాయంత్రం పని చేసి ఉంటుంది ఆమె, రాత్రి దగ్గింటుంది, ఆహా పొద్దున చచ్చిపోయి ఉంటుంది. ₹1 ఖర్చులే. వీళ్ళకే ఏదో జరుగుతుంది, లక్షలు ఇన్సూరెన్స్ చేసి కొంచెం మోకాలు నొప్పి వస్తానే నడవరా అంటే మోకాలు రీప్లేస్మెంట్ డబ్బులు ఉన్నాయి.
కిడ్నీలో స్టోన్లు ఉన్నాయి, నీళ్లు తాగరా లేదు, కిడ్నీలో స్టోన్స్ లాప్రో తీసి లాప్రోస్కోపిక్ చేసి 4 రాళ్ళు వెనకేసుకోండి రా అంటే 4 రాళ్ళు మొదలు కిడ్నీలు వేసుకుంటారు, అవి తీసుకుని మా ఎవరు తీసుకుంటారు ₹1,00,000 పెట్టి, మళ్ళీ వస్తాయి రాళ్ళు. ఎందుకు నీ లైఫ్ స్టైల్ మారలా? సార్ కొంతమంది దాచుకున్నారు కూడా తెలుసా సార్ మీకు? అంతే కదా, నీ Specimens. అంత సింపుల్ గా ఈగో ఈగో అనేది చూడండి, వాళ్ళని సింపుల్ గా పోయినారు వాళ్ళు. వాళ్ళు పని చేసుకుంటా మనం తిండిన దానికి, మనం ఇంట్లో ఉండిన దానికి మనం పని చేసుకోవాలని ఆ పని చేస్తా, ఏది ఇంటికి హెడ్ ఆమె, ఆయన పెద్ద ఆయన ముసలి ఆయన ఎవరో, మొత్తం నీ ప్రాపర్టీ నీ గౌరవం వచ్చేదానికి, మీ తాతల ఆ గౌరవాన్ని ఆ వ్యక్తిత్వాన్ని కాపాడేదానికి ఎంత కష్టపడి వ్యవసాయం చేసో చేతివృత్తులు చేసో మీ గౌరవాన్ని కాపాడినారు. వాళ్ళకి ఈగో ఉందా లేదా అనే విషయం కూడా తెలియదు. వాళ్ళు సింపుల్గా ఈ జాయింట్ ఫ్యామిలీ బతకాలంటే మన ఊరికే ఇంట్రూడ్ కాకూడదు, ఏదో మన పిల్లలు పెంచినాము, వాళ్ళకి ముడ్డి గడిగినాము, చేసినాము, అన్నీ చేసినాము, తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అయినాక వాళ్ళు మనం అడిగే ఫ్యామిలీస్ ఉన్నారు కొంతమంది. నాన్న ఏం చేయమంటావు, కొనమంటావా లేదా ఎట్లా అంటే, వీళ్ళు ఏదో పేపర్ చదువుతారు, వీళ్ళకి అనుభవం ఉంటుంది, అడిగే వాళ్ళు ఉన్నారు, చాలామంది అడగరు. అడగకుండా వాళ్ళు ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అంతే, వాళ్ళు వదిలేసి వాళ్ళ పాటికి వాళ్ళు వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇంట్లో, వాళ్ళ పాటికి వాళ్ళు డెసిషన్ తీసుకుంటూ ఉంటారు. ఆ దెబ్బలు తగులుతాయి, మళ్ళీ వచ్చి అడుగుతారు పెద్దవాళ్ళని, ఇంకా వీళ్ళ దగ్గర ఉండే సేవింగ్స్ అని కూడా లాక్కొని పోతారు. ఇవన్నీ జరుగుతానండి, చూస్తాను. సో ఈగో ఉందా లేదా అనేది వాళ్ళకే తెలుస్తుంది. నేను సింపుల్గా అంటే చెప్పాలని కాదు, అడుగుతాడు కాబట్టి చెప్తే బెటర్. ఒక ఎగ్జాంపుల్, ఒక ఫంక్షన్ జరిగింది, అక్కడ కూర్చొని పాయసము ఇటు కింద బయటప్పుడు సగం ఒలికిపోయింది కింద. సరే నేను అదే కొంచెం మాట్లాడుతూ ఉన్నారు నాతో, చుట్టుపక్కల 2-3 మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడేసిన అయిపోయింది కదా, వెళ్ళిపోతే నేను అది వెళ్ళిపోయేది ఎందుకంటే నేను ఎత్తుతా ఉంటే వాళ్ళు అడ్డం వస్తారు, దాన్ని ఎత్త నీరు కింద పడింది, అది అట్లే వదిలేస్తే అందరూ తొక్కుతారు. అక్కడ నేను కొంచెం తెలుసు జనాలకి, నేను ఎత్తా అంటే అడపడతాను. అందుకని వాళ్ళు మాట్లాడినారు, వాళ్ళు ఫోన్ నెంబర్ అడిగినారు, నడుము పన్నారు, అన్నీ చెప్పేసిన. వెళ్ళిపోతారేమో అని చూస్తే సెల్ఫీ తీసుకున్నారని చూసుకున్నారు. ఒక ఆయన మాత్రం అట్లే ఉన్నాడు ఎల్లా, నేను వెళ్ళిపో అని అటు చెప్పేది. అందుకని సరే ఇంకా సరే నేనే భోజనం అయిపోయింది, అది తీసుకొని కింద అన్ని ఆ పాయసం పడిపిండి తీస్తా ఉన్నా. సార్ మీరు అరే నువ్వెందుకు తీస్తావయ్యా నన్ను తిని అని ఆయన పెరుక్కొని పోతే, అస్సలు వద్దు, నేను కిందనే కూర్చుంటాను, ఆ పని చేస్తే నేను బెదిరించి అంటే నీట్గా చేసిన. అది నా మీద నాకు లైకింగ్ అది. అంటే అక్కడ అందరి ముందర చేసి నేను పెద్ద మంచి పని చేశాను ఫోకస్ నాకు లేదు అనేది నాకు తెలుసు. ఎవరు లేనప్పుడు చూద్దాము, అందరు వెళ్ళిపోయినాక ఎవరు చూడకుండా నా పని నేను చేసుకోవాలని అనుకున్నా. సో అది కూడా కరెక్టే. ప్లస్ ఆయన ఏదో లాక్కోవాలని పోతే నా పని నేను చేసుకొని అన్నా, అంతే. అట్లా నీకు తోక వచ్చిందా, నీకు ఈగో ఉందా లేదా అని నీకే తెలుస్తుంది. రోజు షేవింగ్ చేసుకున్నప్పుడు నీ తోకను కూడా షేవింగ్ చేసుకుంటే సూపర్. ఏమైనా వచ్చింటే రోజు నీ ఈగోని నువ్వే అర్థం చేసుకొని నువ్వే దాన్ని పక్కన పెడితే సరే. లేదంటే పైకి మునగ చెట్టు ఎక్కించి కింద పడతావు ఎప్పుడో, అది పడే ఛాన్స్ ఇవ్వకుండా ఉంటే నీ లైఫ్ బాగుంటుంది. సో లెట్స్ టాక్ అబౌట్ ఆర్గానిక్ ఫార్మింగ్. అంటే ఈ రోజుల్లో అక్కడ రాస్తున్నారు, సూపర్ మార్కెట్స్కి వెళ్ళినా సరే ఇది ఆర్గానిక్ షుగర్, ఆర్గానిక్ రైస్, ఆర్గానిక్ సజ్జలు అని రాస్తూ ఉంటారు సార్. అంటే మనకి తెలీదు అది ఆర్గానిక్కో కాదో మనకు తెలీదు. ఈ బిజినెస్ స్ట్రాటజీస్ వల్ల వాళ్ళ పేరు కోసం, మార్కెటింగ్ కోసం ఆర్గానిక్ అని రాయొచ్చు. ఈ డౌట్ అందరికీ ఉంటుంది. అసలు నిజంగా సొసైటీలో ఆర్గానిక్ ఫార్మింగ్ జరిగి అలా మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నారా? అంటే కొన్ని గ్రెయిన్స్ ఓకే ఎక్కువ మంది చేస్తారు, రైస్ ఆర్గానిక్ గా చాలా ఉంది. ఈ సజ్జలు, రాగులు, మిల్లెట్స్ వీటికన్నిటికీ మన కెమికల్స్ కొట్టినా ఈల్డ్ ఏం పెరగదు. కాబట్టి అవి కూడా రెయిన్ ఫెడ్, వర్ష ఆధారితంగా పండే రాయలసీమలోనూ కొన్ని తమిళనాడులో కొంచెం ఏరియాలో ఎక్కడ నీటి వసతి లేదో ఆ ఏరియాలో బై డిఫాల్ట్ ఆర్గానిక్ ఉంటాయి గ్రెయిన్స్ అన్ని. అవి ఈజీగా పడుతాయి కూడా, వాటి పెద్ద మందులు కొట్టే పని. ప్రాబ్లం వచ్చేదంతా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్సే. సో వెజిటబుల్స్ ఒకటి ఆర్గానిక్గా పండించాలంటే చాలా కష్టము. దానికి బెస్ట్ మెథడ్ ఏమంటే ఏదైనా మంచి రైతుతో ఫ్రెండ్షిప్ చేసి మై ఫార్మర్ అని వాళ్ళ ఇంటికి పోయి వీళ్ళు భోంచేసి వీళ్ళింటికి వాళ్ళని పిలిచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళకి దేశీ విత్తనాలు ఇచ్చి వాళ్ళకు ఆ రకంలో మీరు వేయండి, ఈ 10 రకాల ఆకుకూరలు, కూరగాయలు మన 10 కుటుంబాలు తిందాం, మనం అందరూ పంచుకుందాం, మీరు తింటారు మీ ఫ్యామిలీకి. మనకు ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉంటారో అలాగా ఫ్యామిలీ రైతు ఉండాలా. సో వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలా, ఎందుకు మీరు తినాలా, మీ 10 ఎకరాలు ఏమైనా చేసుకోండి,
బట్ ఈ అరెకరము మన 5 ఫ్యామిలీలకి మేము చేసే పరిస్థితి లేదు కాబట్టి మేము సిటీలో ఉంటాం కాబట్టి మా కోసం నువ్వు చేయండి. సిటీ నుంచి బయటికి వెళ్ళి ఒక 50 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు అరగంటలో పోయేటట్లు చూసి ప్రతి వీకెండ్ అడిగిపోవాలి. ఒక అరగంట గంట మీరు కూడా పొలంలో పని చేయాలి. ఆ టమాటాలు వంకాయలు మినకాయలు ఆకుకూరలు తెచ్చుకోవాలి. వారానికి 1 రోజు 2-3 రోజులు తినండి. ఒకరోజు ఏదైనా బయట అవసరమైతే తినండి, వెరైటీగా ఏమన్నా అర్జెంట్ అయితే, లేకపోతే వీలైనంత వరకు ఆ కూరగాయలు తినండి అంతే. అట్లా మీరు ఎడ్యుకేట్ చేస్తే డెఫినెట్. ఓకే. మీరు ఎడ్యుకేట్ చేయలేకపోతే మీరు తినేటివి ఎంత శుద్ధమైనవి చెప్పలేము. మీకు ఇంకా ఓపిక ఉంటే మీరు కారు వేసుకెళ్ళి మీరు ఎక్కడ ఆ కంపెనీనో ఆ ఊరికో పోయి అక్కడ చూడండి. ఆ కంపెనీనో ఆ పండించే రైతునో కలిసి ఒక ఒక రోజు గడపండి అక్కడ. ఓకే. అక్కడ ఏమైనా మందు ప్యాకెట్లు ఉన్నాయా, కెమికల్స్ వాడినారా, ఉమ్. అక్కడ పురుగులు పడి న్యాచురల్గానే కొన్ని చచ్చిపోయి కొన్ని టమాటో ఇట్లా ఉండి చెట్లా ఉంటే కరెక్ట్ అని అర్థం. సినిమా యాక్టర్ లాగా అన్ని ఫ్రెష్ కూడా అయితే కరెక్ట్ కాదు అని అర్థం. నాజుగ్గా నిగనిగలాడుతున్నాయి అంటే they are not అట్లా ఇది ఆర్గానిక్ organic. అంటే జనరల్గా అట్లా ఉండదు. ఆర్గానిక్ గ్రోత్ అంటే ఏంటి, స్లో గ్రోత్ అని ఆర్గానిక్ గ్రోత్ అని. Yes, yes. ఇప్పుడు అడవిలో చూడండి, వీక్గా ఉండే జింకలు సొట్టగా కాళ్ళు పుట్టిండేటివి ఉమ్. అవన్నీ మధ్యలో ఇరుక్కొని పోతూ ఉంటాయి, చిన్న బిడ్డలు అవన్నీ. సో కొన్ని రోజుల తర్వాత అవి ఈ గుంపుతో సమానం పరిగెత్తి గుంపుతో సమానం లేవనుకో, నక్కలు తోడేళ్ళు తినేస్తాయి, హైనాలు తినేస్తాయి వాటి పుల్లు. ఉమ్. సో అట్లా ఈ వీక్గా ఉండే వెజిటబుల్స్, వీక్గా ఉండే ఫ్రూట్స్ న్యూట్రిషన్ వాల్యూ ఎక్కువ కాబట్టి వాటిని ఆర్గానిక్గా మనము కొంచెం సొట్టగా ఉన్నా నిగనిగలు ఆడకపోయినా అవి తిని అవి చూసి వాటి తెచ్చుకొని హ్యాపీగా తినాలి. ఓకే. ఫ్రెష్గా ఉండాలా, అట్లా షైనింగ్ ఉండాలా అనుకునేది వదిలేయాలి. ఓకే. ఓకే. అట్లాంటి మార్కెట్ తీసుకొస్తే దాన్ని అప్రిషియేట్ చేయాలి. రైతు తెలిస్తే yes మీరు అది సొట్టగా ఉండేటివి ఇట్లుండేటివి వాల్యూ ఎక్కువ పెడితే కెమికల్ స్ప్రే చేసేవాడు కూడా వదిలేసి కెమికల్స్ కొట్టిండేటివి కూడా అట్లే చేసి తీసుకొస్తాడు. ఉమ్. నీకు రాగులు ఎర్రగా ఉండాలంటే ఎర్ర రంగు కలిపి రాగులు కూడా ఉన్నాయి. మా ఊర్లో నేనే చూసిన, మదనపల్లి ఓ రెడ్ కలర్ వేసిన. బా. కార్న్ కి పీచు లాగా ఉంటుంది కదా, అది పైన పొట్టులాగా. సో దాన్ని ఎండబెట్టి చేస్తున్నారు, వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ ఐ డోంట్ నో, కానీ దానికి స్ప్రే చేసేసి కుంకుమ పువ్వు లాగా తయారు చేస్తున్నారు. కుంకుమలాగా అమ్ముతా ఉండరా? ఆ. ఓకే, అంటే ఉంటాయి. ఇప్పుడు మనకి వాటర్ వేయంగానే మన కుంకుమ పువ్వు లైట్ గా కలర్ డిస్కలర్ అవుతూ ఉంటుంది కదా, సేమ్ ఇది కూడా ఇంకా అలానే అవుతుంది కదా, జనాలు కూడా అలా మోసపోవచ్చు, అలానే అవుతున్నారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుంకుమ పువ్వు ఎందుకు తినాలని చూసుకోండి. మీరు అనవసరంగా వాటికి అంత వాల్యూ ఇచ్చేది అవసరం లేదు. మీరు వాల్యూ ఇవ్వాల్సిందంటే జామకాయలకి, సపోటాలకి, మామిడి పళ్ళకి, సీతాఫలంకి, ఆకుకూరలకి, కూరగాయలకి, నువ్వులకి, రిఫైన్డ్ గానుగు నూనెలకి, ఆర్గానిక్ ఫుడ్కి, దీనికి ఇవ్వాలి. కాస్ట్లీ ఐటమ్తో ఏదో జరిగిపోతుంది. ఇది మీకు అది చూపిస్తాను సార్ వీడియో, నేను ఇంటర్వ్యూ అయిపోయినాక మీకు చూపిస్తాను ఆ వీడియో, మీరు చూసి షాక్ అవుతారు నిజంగా. మీరు చెప్తా ఉంటే నమ్ముతా ఉన్నాం కదా, ఇట్ హ్యాపెన్స్. యా యా. ఎన్నో జరిగేటప్పుడు ఇది ఎందుకు జరిగకూడదు, జరుగుతుంది. అవును. ప్రతి అరటిగేల ఎథిరాల్ అని కెమికల్ అద్దుతూ ఉంటారు, లేదు ఎథిలిన్ గ్యాస్ పెట్టి. yes నేను అబ్బా అవి అద్దకపోతే బాగా ఉబ్బా అని అంటారు వ్యాపారం చేసేవాడు. నేను మరి ఈ ఎథిలిన్ లేనప్పుడు అరటిపండు ఎట తింటా అన్నారు ముందు అందరూ. అవును. ఇప్పుడు ఎందుకు చేస్తారు అట్లా, కొంచెం లేత ఉండేటప్పుడే బెరికేస్తే వాటిని అద్దేస్తే గెలకు ఊడిపోకుండా ఉంటాయి. మామూలుగా ముదిరినాక మీరు కడితే గెలకు రాలిపోతాయి, మాగిపోయి వాళ్ళకి వేస్ట్ అవుతాయి. అవును. అందుకని ఒక 10 రోజుల ముందర పక్వాన్ని రాకముందని తీసి అద్దేస్తే ఎల్లోగా అయిపోతుంది, అన్నీ ఒకటి యూనిఫార్మ్గా ఉంటుంది, అవును. లోపల పచ్చిగా ఉంటుంది. అందుకే మీకు ఇప్పుడు ఫ్రూట్స్ తింటే కూడా అరే ఏంది ఇంకా అట్లే ఉంది లోపల గట్టిగా ఉందే అంటారు. అదే మీరు ఒక మాగిన ఏ ఫ్రూట్ అయినా, అరటి గెల దగ్గర మామిడి పండు పెట్టినా, మామిడి పండు దగ్గర ఒక మాగిన అరటిపండు పెట్టినా అది ఎథిలిన్ గ్యాస్ రిలీజ్ చేసి ఇండ్యూస్ చేస్తుంది మాగేదానికి. అందుకని దాని చుట్టుపక్కల ఉండేవి మగుతూ వస్తాయి చిన్నగా తింటావు. ఆ గెలను అన్ని తర్వాత పీక్కుంటే వస్తాయి. ఇప్పుడు మన మార్కెట్లో ఉన్నవన్నీ ఇంతే కదా సార్, ఎక్కువ బాగా అట్లే ఉంటాయి. అందుకని అరటి చెట్టు ఏముందమ్మా పెరట్లో, అట్లా 2 చక్కెరకేళి, 2 యాలక్కి, కర్ణాటకలో ఫేమస్. నాకు ఇష్టం కాబట్టి చెప్తాను వెరైటీలు. అట్లా 2 రకాలు వేసుకుంటే చక్కెరకేళి సూపర్, నాకు ఇష్టం. అది మా ఇంట్లో పండింది ప్రకృతిలో. అమ్మ చక్కెరకేళి విజయవాడలో తప్ప ఎక్కడా రాదమ్మా అంటారు. అరే
ఎవరు చెప్పినారా ఏదో వస్తుంది విజయవాడలో బాగా రావచ్చు ఆ క్లైమేట్కి, మాకు కొంచెం చిన్నవి వస్తాయి లేదా ఇంకొంచెం డిఫరెంట్గా వస్తాయి. బట్ అయితే ఏంటి న్యూట్రిటివ్ వాల్యూస్ సేమే ఉంటాయి కదా, చక్కెరకేళి వస్తుంది కదా. చక్కెరకేళి వస్తుంది, ఇంకా న్యూట్రిషన్ బెటర్గా ఉండొచ్చు ఎందుకంటే మేము యూరియాలు డిఏపి లేం కాబట్టి, అవును. మేము బాగా పక్వానికి వచ్చాక పెరుగుతాం కాబట్టి. ఐ మీన్ ఇప్పుడు ఒక్కసారి పెడితే 100 పిలకలు ఇస్తానే ఉంటుంది అది. ఓ మళ్ళీ నువ్వు మళ్ళీ తీసుకునే పనే లేదు. మహాతల్లి అరటి. నాకు ఈ రొబస్టా ఇంత పెద్దవి ఇవన్నీ డెఫినెట్గా నాకు గ్యాస్ వస్తుంది, నాకు అది తింటే కొంచెం డిస్కంఫర్ట్. బట్ పెద్దవి. ఈ డయాబెటిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో సార్, డాక్టర్స్ చెప్తూ ఉంటారు అవాయిడ్ చేయండి, బనానాస్ అవాయిడ్ చేయండి, షుగర్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి మీకు అని. సో చాలా మంది చక్కెరకేళిని అవాయిడ్ చేస్తారు సార్, మీరేమంటారు? సో ఆ న్యూట్రిషన్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఈవెన్ రాగులు, సజ్జలు, రైసు, మిల్లెట్స్, కొర్రలు, సామల్లో కూడా కార్బోహైడ్రేట్ ఆల్మోస్ట్ ఒకటే, 2-3% డిఫరెన్స్ అంతే. ఓకే ఓకే దాంట్లో బ్యూటీ ఏమంటే ఎక్కువ ఫైబర్ ఉంటుంది మిల్లెట్స్లో, రాగుల్లో, సజ్జల్లో. ఓకే ఆ ఫైబర్ ఉంటుంది కాబట్టి కార్బ్స్ భిన్న అరగవు, కొంచెం మరుగుతాయి ఫైబర్ అడ్డం వస్తుంది, మళ్ళీ కొంచెం మరుగుతాయి మళ్ళీ ఫైబర్ అడ్డం వస్తుంది. అట్లా స్లోగా అరుగుతుంది కాబట్టి నువ్వు లాంగ్ అవర్స్ నీకు కావాల్సిన 5 to 6 grams ఆఫ్ గ్లూకోజ్ బ్లడ్లోకి చిన్నగా రిలీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి కంటిన్యూగా అది బర్న్ అయ్యి నీకు ఎనర్జీ ఉంటుంది, మళ్ళీ ఆకలి ఉండవు. నువ్వు అదే రైస్ తిన్నావు అనుకో, ఒకటేసారి 200-300 గ్రాములు ఇడ్లీలు, ఏ రూపంలో తిన్నా ఇడ్లీలు, దోశలు ఏంటో రైస్ తిన్నా దాంట్లో ఫైబర్ ఉండదు కాబట్టి ఇమీడియట్గా అరిగిపోతుంది, మొత్తం వచ్చి బ్లడ్లో పడుతుంది. సో ఆ బ్లడ్లో పడిన గ్లూకోజ్ అంత అవసరం లే బాడీకి, గ్లైకోజన్గా మార్చి మజిల్స్లో, లివర్లో ఎత్తి పెడుతుంది, మళ్ళీ వాడుకుంటాను లేదు. మళ్ళీ ఆడ వాడతాడు, మళ్ళీ 2 బజ్జీలు తింటివి, మళ్ళీ బిస్కెట్ తింటివి, మధ్యాహ్నం తింటివి, సాయంత్రం తింటివి, రేపు తింటివి, ఎల్లుండి తింటివి, వారం అంతా తింటానే ఉంటివి, పెళ్ళిళ్ళు తింటివి, చావుల్లో తింటివి, దావతులో తింటివి, తింటానే ఉంటివి. అదంతా ఈ ఫ్యాట్ అయ్యి పొట్ట అయ్యి అది తింటానే ఉంటుంది. సో నీకు తినాలనిపించేది ఎందుకు, భిన్న అరిగిపోతుంది కాబట్టి. సో భిన్న అరిగిపోకుండా ఉండాలంటే మిల్లెట్స్లో రాగులు, సజ్జలు, జొన్నలు కూడా ఉంటాయి. నేను అసలు ఎవరికి ఇప్పుడు మిల్లెట్సే వాడిని చెప్పడం లేదు. ఒక పూట మిల్లెట్స్ తినండి, ఇంకో పూట రాగులు, జొన్నలు, సజ్జలు తినండి, పొద్దున్నే రాగి జావ తాగండి. మిల్లెట్స్ తింటున్నామా మేము, మిల్లెట్స్ కంటిన్యూస్గా తీసుకుంటున్నాం రైస్ బదులుగా అనుకునే వాళ్ళకి కొంతమంది కాన్స్టిపేషన్ వస్తుంది సార్, ఎందుకు వస్తుంది? బాడీ నేచర్ని బట్టి, అది కూడా ఎందుకు అని నేను చెప్పలేను. ప్రాబబ్లీ వాళ్ళు నీళ్ళు ఎక్కువ తాగింటారు. ఓకే సో నీళ్ళు ఎప్పుడు ఉంటాయో పెరిస్టాలిక్ మూమెంట్ బెటర్గా ఉంటుంది. మిల్లెట్స్ తినేటప్పుడు నానబెట్టిండాలా, అది బాగా పీల్చుకుని ఉంటుంది. సో నీళ్ళు మామూలు కంటే ఇంకొక లీటర్ ఎక్కువే తాగాల. ప్లస్ ఏ మిల్లెట్తో కాన్స్టిపేషన్ అవుతుంది కూడా అబ్జర్వ్ చేయాలి. ఏ మిల్లెట్ తింటే మీ ఇంటిల్లి పాది హెల్తీగా ఉండాలని అబ్జర్వ్ చేయాలి. సపోజ్ మీకు కొర్రలు కొంతమందికి పట్ల మీరు 2 రోజులకు ఒకసారి మారుస్తారు, మామూలుగా 2 రోజులకు ఒకసారి. సో 2 రోజులు మారిస్తే మీరు 2 రోజుల ముందర తిన్న కొర్రల వలన కాన్స్టిపేషనా, 2 రోజులు తిన్న ఆరికల వల్ల ఏమన్నా ఇండైజెషనా, లేదు సామలు పట్టలేదా మీ ఇంట్లో వాళ్ళకి అని తెలియదు. సో యూ హ్యావ్ టు యూజ్ 10 days, 1 week కంటిన్యూగా ఒకే మిల్లెట్ అందరూ వాడతారు, అందరికీ కంఫర్టబుల్గా ఉంది అనుకో, గుడ్, కాన్స్టిపేషన్ లేదు. లేదు అదేదైనా ఎవరికో ప్రాబ్లం ఉంది, సరే నెక్స్ట్ వీక్ అంతా మనము ఆరికలు తిందాం, నెక్స్ట్ వీక్ అంతా సామాన్లు తిందాం, అటు అనుకొని మీ ఇంటిల్లి పాదికి ఏది పడుతుందో అది సెలెక్ట్ చేసుకోండి. నేను చెప్పేది ఎందుకు, ఎవరో చెప్పేది ఎందుకు, మీ బుర్ర కూడా మీరు పెట్టాలి కదా. బుద్ధం శరణం గచ్చ, మీ బుర్ర పెట్టండి. ఇప్పుడు నాకు అది బాగుంది ఆరికలు, మీ ఇంట్లో నిజంగానే మీకు ఆరికలతో ఏమైనా ఇష్యూ వచ్చిండొచ్చు, కాన్స్టిపేషన్ వచ్చిండొచ్చు, ఇంకేదైనా వచ్చిండొచ్చు, దానివల్ల కాదా అని కూడా డిసైడ్ చేసుకునే దానికి ఆపేసి మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయండి. మళ్ళీ అట్లే వచ్చింది అనుకో, ఎస్ మీకు ఆరికలు సరిపోలేదు, మీ ఇంట్లో ఎవరికో ఒకరికి, అందరికి సరిపోకుండా ఏమి ఉండదు. మీకు అంత శక్తి ఉంటే మీ ఒకరికి ఆరికలు, ఒకరికి సామలు, ఒకరి కొర్రలు కూడా చేస్తాం మేము అంటే చేసుకోండి, మంచిదే. జనరల్గా అందరికి జరిపేది వేసుకుంటే ఈజీగా ఉంటుంది, అంత సింపుల్. మీరు స్టడీ చేయాలి, బాడీ కాన్స్టిట్యూషన్ అర్థం చేసుకోవాలా. అది ఒక 10 రోజులు, నెల రోజులు ఎక్స్పెరిమెంట్ చేయండి. దాని తర్వాత మీరు డిసైడ్ చేసుకుంటారు. మళ్ళీ ఎవరు చెప్పే పని లేదు కదా, అందరు చెప్పింది వినండి, మీ సూటబిలిటీ ఏదని మీరు కూడా డిసైడ్ చేసుకోండి. అట్లా ఒక పూట మిల్లెట్స్ తిని, మధ్యాహ్నం సీజనల్ ఫ్రూట్స్ తిని, సాయంత్రం 6 గంటలకి అన్ని గుళ్ళో పెడతారు కదా, బఠానీలు, శనగలు, అలసందలు, అంత ఆకుకూర, తోటాకో ఏదో ఒకటి, వాటెవర్, మెంతి ఆకో ఏదో ఒకటి, అంత ఆకుకూర, ఒక జొన్న రొట్టి చాలు, 2 జొన్న రొట్టె పిల్లలు అయితే, ఇంకో రోజు సజ్జ రొట్టెలు, ఇంకో రోజు దేశీ బియ్యం. ఇట్లా మార్చండి, అట్లా మార్చండి, పొద్దున్నే రొట్టి తినండి, సాయంత్రం మిల్లెట్స్ ఎట్లన్నా మార్చుకోండి, ఏం కాదు. సాయంత్రం తక్కువ తినండి, బికాస్ యు ఆర్ గోయింగ్ టు స్లీప్, యూ డోంట్ నీడ్ సో మెనీ క్యాలరీస్. ఇప్పుడు వీలైనంత వరకు గూట్లో దీపం నోట్లో ముద్ద, 6 గంటలు కంప్లీట్ చేయండి. 6 గంటలకు ఆకలి కావాలంటే ఏం చేయాలా, మధ్యాహ్నం స్కిప్ చేయాలా. ఇంట్లో పొద్దున్నే 10 గంటలకు ఫుల్గా తిని
మళ్ళీ సాయంత్రం కాకల ఇంకా చాలు అనుకునేటప్పుడు పొద్దున్నే ఇంట్లో ఇంకొక మిల్లెట్ అంత ఉప్మానో ఏదో ఒకటి చేసుకొని ఇంకొంచెం వేసుకొని పెరుగు వేసుకొని తొక్కాలు వేసి ఇంకా నిమ్మకాయ దెబ్బ పెట్టుకొని ఊరగాయ పెట్టుకొని టేస్టీగా ఎంజాయ్ చేయాలి. అప్పుడు పొట్ట ఎక్స్ట్రా థ్యాంక్స్ అని బ్రెయిన్ సిగ్నల్ పోతుంది, థ్యాంక్స్ రా అని చెప్తుంది. అప్పుడు ఆకలి ఉండదు. మీరు అది ఎక్స్పీరియన్స్ ఒక్కరోజు అయితే కూడా ఆ ఒక్కరోజే తెలుస్తుంది, అరే ఆకలి కాలేదు, తిరుపతి కావడం లేదబ్బా ఎట్లా అనిపిస్తుంది. సార్ స్కిప్ చేస్తూ ఉంటారు నైట్ డిన్నర్స్, ఆకలి అవ్వట్లేదు, మధ్యాహ్నం చాలా హెవీగా తిన్నా, బిర్యానీ తిన్నానని అదే ఉంటుంది మాకు స్టమక్ లో, ఇక్కడ వరకు ఉందని చెప్తూ ఉంటారు. సో డిన్నర్ స్కిప్ చేసే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా సార్? అసలు అంత బిర్యానీ తిని అంత డిస్కంఫర్ట్ ఉంటే రెండో అసలు ఏమి తినకూడదు. డిన్నర్ స్కిప్ చేయడమే మంచిది అంటారు. డిన్నర్ స్కిప్ చేయాలా, నెక్స్ట్ రోజు అంతా స్కిప్ చేసి ఉపవాసం ఉండి ఆ నెక్స్ట్ రోజు తినాలా. 36 hours పెడితే క్లీన్ చేసుకుంటుంది. దాన్ని ఆటోఫాజీ అంటారు. 36 గంటలు తినకూడదు అంత హెవీగా తింటే. అందులో మీరు తింటా ఉండేది బిర్యానీలు, రైసులు ఇవి తింటా ఉంటారు, మసాలాలు. సో డెఫినెట్గా రెస్ట్ ఇవ్వాలా. ఏమి తింటాడం అనే దాన్ని బట్టి మీ బాడీ ఉంటుంది. సో ఇంత రిచ్గా ఫుడ్డు, ఇంత తొందరగా డైజెస్ట్ అయిపోయే ఫుడ్డు ఇంత తినే వాళ్ళకి మళ్ళీ ఆకలి ఎందుకు వేస్తుందంటే నో ఫైబర్ ఇన్ ద ఫుడ్. ఆ ఫైబర్ ఉంటే చిన్నగా అరుగుతుంది, అంత తినలేవు. నువ్వు రైస్ ఇంత తింటావు, రాగి ముద్ద తింటే ఇంత తిన్నా స్టమక్ ఫుల్ అయిపోతుంది. ఇన్ని జొన్నలతో చేసిన ఒక్క రొట్టెతో నీకు ఫుల్ అయిపోతుంది. ఎందుకు నమిలి తినాలా. బ్రెయిన్ చెప్తుంది ఏం నవలతా పొర వద్దురా అంటుంది, అయిపోయా ఫినిష్డ్. అదే కావాల్సిందే. అదే నువ్వు రైస్ అనుకో, నాగార్జున సాగర్ గేట్లు తెరిచినట్లే డమా 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 అని పోతానే ఉండే. ఆ రసం అన్నము, పెరుగు అన్నము, అన్నం, ఈయన ఉలవచారు వేసుకో, అది వేసుకో, చికెన్ బిర్యానీ వేసుకో, లాస్ట్ వేస్ట్ పెరుగన్నము, అదంతా వెనక మళ్ళీ ఐస్ క్రీము. ఎంత తింటావురా గేట్లు ఎత్తేసి. అందుకే యూ షుడ్ స్టార్ట్ లవింగ్ వాట్ యు ఆర్ డూయింగ్. జొన్న రొట్టి, సజ్జ రొట్టి నమిలి తినడం, ఈచ్ బైట్ను ఎంజాయ్ చేస్తా. ఆ చేసిన మీ అమ్మనో, మీ భార్యనో, మీ పని పొగిడితే ఇంకా మహానుభావుడు రెండో రోజు ఇంకా మంచిగా పెడతారు. చేసుకుంటా నువ్వు దాన్ని ఈచ్ బయట ఎంజాయ్ చేస్తా. ఆ మొక్క ఇంకా తక్కువ తినాలనుకునే వాళ్ళు ఇంత పెద్ద మొక్క దుంచుకోకుండా చిన్న మొక్కను దుంచుకొని ఆ చిన్న మొక్కను తింటా, అరే ఎంత బ్యూటిఫుల్గా ఉందిరా ఈ ఫుడ్డు అనుకొని బాగా నమిలి, ఇంకా ఎక్స్ట్రాగా నమిలి ఆత్రంగా పరిగెత్తల్లా తయారైపోయా అనుకోకుండా ఒక్క రొట్టెతో నువ్వు పూర్తిగా సాటిస్ఫై అయ్యి ఎంజాయ్ చేసినావు అనుకో, అదే మెడిటేషన్, అదే ఫిలాసఫీ, అదే లైఫ్ని అర్థం చేసుకునేది, అదే పెద్ద బుక్ చదివినట్లు. ఇప్పుడు మీరు మార్నింగ్ ఏం తినేసి వచ్చారు సార్ టిఫిన్? రాగిజావా పొద్దున టిఫిన్ అదే 8 గంటలకు పోయినా కదా, రాగిజావ చేసినారు మా ఫ్రెండ్. సామాలతో పొంగల్, పల్లీల చట్నీ, మంచి అల్లం పచ్చడి. పద్మ గారు మా ఫ్రెండ్ రాజు గారి వైఫ్ భలే చేస్తుంది. ఆమె ఇంటికి పోతే ఎంత లవ్ వాళ్ళకి, అబ్బా అద్భుతము. ఒక కిచెన్లో ఒక మనిషి ఆడైనా మొగైనా మంచి ఫుడ్ ఫ్రెష్గా, వేడిగా, టేస్టీగా, హెల్తీగా చేసి పెట్టేదంటే అద్భుతం. అది నేను 4 లక్షల శాలరీ ప్యాకేజీలని ఏంటి పనికి వస్తుంది దాని ముందర? అన్ఫార్చునేట్లీ ఏం చేస్తామంటే, ఏం చేస్తారు హోమ్ మేకరు, ఇంట్లోనే ఉంటాను సార్. ఎంత దరిద్రం మాట అది. నువ్వు ఇంట్లో ఉండి ఇంటి హెల్త్ని, ఇంట్లో ఉండే పిల్లల సైకాలజీని, పిల్లల నడవడికని అబ్జర్వ్ చేస్తా, ఏ టైంలో ఎండకేయాలా, ఏ టైంలో వేస్ట్ కాకుండా చేయాలా, ఇంటికి వచ్చిన గెస్ట్ని ఎట్లా గౌరవించాలా, ఇన్ని విషయాలు చూసుకుంటే ఆమె హోమ్ మేకరు, నేనేం చేయడం లేదు అని చెప్పుకునే చాలా దరిద్రం కదా. అందుకని తెలివైన కపులు ఏం చేస్తారంటే పెళ్ళికి ముందరనే, మా ఫ్రెండ్ అయితే నేను నిలిపేస్తాను, పెళ్ళి అయినాకన్నా పెళ్ళికి నేను జాబ్ నిలిపేస్తాను, అబ్బా చాలు మన పిల్లడికి టైం ఇవ్వాలా అని చెప్పి, నువ్వు బెటర్ జాబ్, నీకు జాబ్ శాలరీ ఆయన నిలిపేసాడు, ఆయన ఇంట్లో ఉంటాడు. ఇప్పుడు మీరు పద్మ గారి గురించి చెప్తున్నారు. పద్మ గారు కాదు, యుఎస్లో ఉంటాడు ఆయన నిలిపిస్తాడు. సో అందరూ ఏంటి సాయంత్రము అన్నీ రెడీ చేసి పెట్టేసి భర్త వస్తానే, ఆయన వస్తానే ఇంటికి రెడీగా ఏమే రండి అని చెప్పి కాఫీ ఇచ్చేదని, ఈయన ఇప్పుడు రామ్మా అని కాఫీ ఇస్తాడు, రాగిజాబ్ ఇస్తాడు, రొట్టె చేసి పెడతాడు. మహానుభావుడు హాయిగా ఉంది నాకు అంటున్నాడు. ఏం ప్రెస్టేజ్ అయింది అక్కడ, చెత్త ఏం మాట్లాడతారా అడవేసి. మీరు పబ్లిక్లో బయట ఆఫీసుల చుట్టూ తిరిగి ఆ సర్టిఫికెట్, ఈ సర్టిఫికెట్, ఆ లోను, ఈ లోను సచ్చి సున్నమయ్యి చెత్తగా పనులన్నీ, ఆ లంచాలు ఇచ్చేది, ఇవి అవి ఎన్ని బాధలు ఉన్నాయి. అదన్నీ ఎవరన్నా వీరనారి
ఎవరన్నా చేసేట్లు ఉంటే హ్యాపీగా చేసుకుంటే నేనైతే ఇంట్లోనే ఉండి అన్ని పనులు చేసుకోను. బట్టలు ఉతుకుతా, ఇల్లు తుడుస్తా, బాత్రూమ్లు అడుగుతా, ఏమైనా చేయొచ్చు. నిదానంగా చేసుకుంటాం. ఏమి టార్గెట్లే. చాలా మందికి టార్గెట్ కదా, అందరికీ సిటీలో ఉండే వాళ్ళకి ఏంటి పెద్ద టార్గెట్ కదమ్మా. జాబ్స్ అన్ని అది బేకు, ఇది అయిపోవాలా, అది టీమ్ లీడరు, ఇది అది ఇన్ని ఉన్నాయి కదా టార్గెట్లు అన్నీ. ఇంట్లో ఉంటే ఏమిలే, ఇండు గెలిపినారు కదా పిల్లలందరూ, నువ్వే రాజు నువ్వే రాణి. రాజు అయితే రాజు, వాడే ఒక అడుగుతాడు చేస్తాడు, ఆ రొట్టె చేసి పెట్టేస్తే అయిపోయారు. ఇంకా బాగా మెడిటేషన్, మంచి బుక్లు చదువుకునేదో, ఇంకో ఫ్రెండ్స్తో మాట్లాడుకునేదో ఎన్నో చేసుకోవచ్చు. సార్ ఈ థింగ్స్ మీరు చెప్పారు కదా, చాలా మంది ఏం ఫీల్ అవుతారంటే రిటైర్మెంట్ అయిన తర్వాత ఇలా చేయాలి, రిటైర్మెంట్ స్టేజ్లో నేను ఇలా చేసుకోవాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ దీస్ డేస్ ఎవరు అలా చేయట్లేదు సార్. రిటైర్మెంట్ స్టేజ్లో కూడా అదే రిటైర్మెంట్ ఖాళీగా ఉంటున్నాం కదా, మళ్ళీ వేరే జాబ్ అని, పార్ట్ టైం అని అలా మార్చుకుంటున్నారు. ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత చేయాలంటే రిటైర్మెంట్కి ముందర కూడా కొంచెం చేసి ఉండాలి. నువ్వు ఓల్డ్ ఏజ్ హోమ్ పెడదాం అనుకున్నావు, రిటైర్మెంట్ ముందర కూడా ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ మీ దగ్గర ఉండే ఓల్డ్ ఏజ్ హోమ్ పోయి హాఫ్ డే వాళ్ళతో గడిపి వాళ్ళకి కొంచెం ఏదన్నా నీ ఫిజికల్గానో డబ్బుల రూపంలోనో వాళ్ళతో స్పెండ్ చేసి అట్లా వస్తూ ఉంటే నువ్వు రియల్గా మీ తాత పేరు మీ అవ్వ పేరు పెట్టి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టేదానికి స్కోప్ ఉంటుంది. నువ్వు అటు 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 వెళ్ళకుండా ఊరికి మైండ్లో అనుకుంటా నేనేదో చేసేయాలని, నువ్వు రిటైర్ అయినాక నేను చేస్తానంటే మీ ఇంట్లో ఎందుకు ఒప్పుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకే శక్తి ఉండదు, మీ ఇంట్లో వాళ్ళు బ్రేక్ వేస్తారు. సో హ్యాపీ నీ కూడా ఎట్లా ఎందుకులే మళ్ళీ ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టి దానికి 10 లక్షలు పెట్టి ₹1,00,00,000 పెట్టి కట్టి మళ్ళీ వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టి వాళ్ళందరికీ ఏదైనా పెరాలసిస్ వస్తే వాళ్ళ జబ్బులను చూసుకుంటా, వాళ్ళు ఏమైనా పడిపోతే వాళ్ళని చూసుకుంటా, ఎన్ని ఆలోచనలు వస్తాయి. చేయలేవు. చేయాలనుకునేవాడికి ఇవన్నీ అడ్డం కాదు, కానీ చేయలేకుండా పోయేదానికి ఇవన్నీ వస్తాయి. బికాస్ యు ఆర్ ఆల్రెడీ రిటైర్డ్, నీకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయరు, పిల్లలు భార్య ఎవరు సపోర్ట్ చేయరు. కాబట్టి ఏం చేయాలనుకున్నా నువ్వు యాక్టివ్ ఉండేటప్పుడు ఎనర్జెటిక్గా ఉండేటప్పుడే చేయాలా, చిన్నదో పెద్దదో. మళ్ళీ అది కంటిన్యూ అవుతుంది. రిటైర్మెంట్ వరకు ఏమి చేయకుండా అప్పుడు చేయాలనుకునేది కష్టం. బికాస్ యూ నీడ్ రిలేషన్షిప్స్, ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టైజ్, ప్రాక్టీస్ టు కంటిన్యూ దిస్. దట్స్ వాట్ ఐ సే. సో వాటర్ గురించి కూడా మాట్లాడదాం సార్. ఆర్ఓ వాటర్, తర్వాత డిటాక్స్ వాటర్. సో ప్రకృతి వనం ప్రసాద్ గారు అయితే ఎక్కడికి వచ్చినా సరే, ఏ ఇంటర్వ్యూకి వచ్చినా సరే, ఆయన ఎక్కడ స్టూడియోస్లో వాటర్ తాగరు. హిల్ క్యారీ ఒక వాటర్ బాటిల్ క్యారీ చేస్తారు. చూపిస్తున్నారు కూడా. వాటర్ బాటిల్ తీసుకుంటా, వాటర్ లీటర్ పెట్టుకునేవాడిని. ఇప్పుడు చాలా మినీ చేసేసారు. ఇంతకుముందు ఎంత ఉండేది, ఇప్పుడు ½ లీటర్ కూడా చాలు. ఇప్పుడు మీ దీంట్లో 20 లీటర్ల క్యాన్ ఉంటుంది కదా, దాంట్లో పట్టుకొని వెళ్ళిపోతా. కార్లో వేసేసుకుంటారు. కార్లో పెట్టుకుని, కార్లో అయితే 2-3 బాటలు ఉంటాయి. బయట ఎక్కడ స్టూడియోకి పోతే అక్కడ ఫిల్అప్ చేసుకొని పోతా ఉంటాను. సో ఇదైతే ఊరికి అట్లా ఈజీగా పెట్టుకెళ్ళిపోవచ్చు. మా వర్కర్స్ అందరికి కూడా ఈరోజు జనవరి 1st అందరికి బాటిల్స్ ఇచ్చినాం, స్టీల్ బాటిల్. మా 100 మంది వర్కర్స్ కి మా ప్రకృతి వనంలో. థర్మో కాదు, నార్మల్దే. థర్మోది ఇంతలా వస్తుంది కదా, అదే నేను వదులుకొనేసేపటికి థర్మో చల్లగా ఉండాలా, వేడిగా ఉండాలా, ఏమి లేదు. వెరీ సింప్లిఫైడ్, వెరీ సింపుల్. వాటర్ తాగాల, మంచినీళ్ళు తాగాల, ఆరో నీళ్ళు కాదు. అందుకే మీరు పెట్టిన బాటలు తాగాల, ముట్లా నేను ఇప్పుడు బీదర్లో మా చిట్టుకుప్పలో ఒక కమ్యూనిటీ వస్తాను. మాది అదే పద్మగారు రాజు గారు చెప్పారు కదా, చిట్టుకుప్పలో అడవి పక్కన 10 ఎకరాలు మా ఫ్రెండ్స్ అందరూ కలిసి తీసుకొని అక్కడే ఉందాం. ఓల్డేజ్లో అక్కడే కూరగాయలు పండించుకొని అక్కడే ఆవులు, గేదెలు, చెరువు, అడవి, వాకింగు, కుక్కలు, పిల్లి, మేకలు 2 అంటే కోసుకొని తినేదానికి కాదు, ఊరికి వాటితో కలిసి జీవించేదానికి. అట్లా ఒక కమ్యూనిటీ. ఆడ బోర్ నీళ్ళే వాడతాం, ఆ నీళ్ళు తాగుతా ఉండే. అవి తెచ్చుకుంటా, అవి అయిపోతాయి. మళ్ళీ ఓకే మీ నీళ్ళు ఏం తప్పదు కదా అనేది పెట్టుకుంటా. సో జనవరి 1st మా వాళ్ళందరికీ ప్లాస్టిక్ బాటిల్ తాగేవాళ్ళు మా దగ్గర పనివాళ్ళు అందరూ. ఈరోజు అందరికీ నిన్ననే అందరికీ స్టీల్ బాటిల్ డిస్ట్రిబ్యూట్ చేసి. సార్ మిల్క్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను నేను. సో ప్యాకెట్ పాలు తాగుతున్నారు, తర్వాత ఇంకొన్ని మార్కెట్లో కొన్ని వచ్చాయి, నేను బ్రాండ్ నేమ్స్ మెన్షన్ చేయాలనుకోవట్లేదు. అక్కడికి వెళ్ళి తీసుకోవాలి, అక్కడి నుంచే తీసుకొని తాగాలి, అవే మంచివి, ఆవు పాలు మంచివి, ఇవన్నీ మాట్లాడుతున్నారు సార్. అసలు మిల్క్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఒక మనిషికి? ఇప్పుడు మోస్ట్ పెరిషబుల్ ఐటమ్ మిల్క్. అంటే తొందరగా చెడిపోయేది, పిండిన తర్వాత ఇమ్మీడియట్గా కాసి దాన్ని ప్రొటెక్ట్ చేస్తే తప్ప చెడిపోతుంది. బికాస్ మంచి బ్యాక్టీరియా ఉంటుంది దాంట్లో. బ్యాక్టీరియా టెన్స్ టు డీజనరేట్, మల్టిప్లై. సో మంచి పాలు చెడిపోతాయి తొందరగా. మా పాలు చెడిపోవు అంటే ఇట్స్ బీన్ లోడెడ్ విత్ ప్రిజర్వేటివ్స్, కెమికల్స్. మా పాలతోటి వెన్న కూడా ఎక్కువ వస్తుంది అన్నారంటే
ఐ డోంట్ నో. ఇప్పుడు అన్ని స్కిమ్డ్ మిల్క్ అని మొత్తం అంతా తీసేసి ఫ్యాట్ తీసేసి దాన్ని వెన్న క్రీమ్గా అమ్ముకొని దాంట్లో మినిమం 3% ఫ్యాట్ ఉండాలి కాబట్టి పెట్టి ఏదో చేసి దాన్ని ఇంప్రూవ్ ఏమేమో చేస్తారు. ఇట్స్ బీన్ హ్యాండిల్డ్ బ్యాడ్లీ. సో మీకు వీలైతే మీరు ఫ్రెష్ పాలు తాగడం, పాలు కూడా కాదు, ఫ్రెష్ పాలతో చేసిన వస్తువులు లైక్ మజ్జిగ, అంటే పాలు తాగొద్దంటారా? పెరుగు, నెయ్యి బెస్ట్. కృష్ణుడు వెన్న దొంగ అన్నారు, పాల దొంగ అనలా. అంటే అప్పటికే వాళ్ళు దీన్ని ఫర్మెంట్ చేసి పెరుగు చేసుకున్నాక చిలికి వెన్నం తీసి నెయ్యి చేయడము, ఈ మజ్జిగని వాడుకోవడం అనేది ముందు నుంచి ఉంది. ముందు నుంచి ఎందుకుంది? ముందు థింగ్స్ వర్ టైం టెస్టెడ్. అంటే ఇప్పుడు లాగా ల్యాబ్లో టెస్ట్ చేసి సర్టిఫికేట్ కాదు. అప్పుడు అందరూ 100 మంది, 1000 మంది, లక్షల మంది వాడి ఏం జరుగుతుందని అబ్జర్వ్ చేసి ఇది ఇట్లా ఈ టైంలో తినకూడదు, ఉపవాసం ఉండాలా, ఈ ఈ కూరగాయ ఈ సీజన్లోనే తినాలా, ఇది వేడి చేస్తుంది, ఇది చలవ చేస్తుంది, పొట్టప్పు వస్తే ఇది వాడాలా. దిస్ ఆల్ టైం టెస్టెడ్. ఏం డబ్బులు, డాక్టర్లు, ప్రిస్క్రిప్షన్, మందులు లేవు కదా. అంటే అడల్ట్రేషన్ అవుతుంది సార్, మిల్క్ ఇస్ అడల్ట్రేట్. అది అందరికీ తెలుసు అడల్ట్రేషన్ అయ్యేది. సెకండ్, ఎప్పుడైతే ప్యాకెట్ లేకపోయిందో ఎనీ ఫుడ్ ఈజ్ నాట్ సేఫ్. ఓకే. వెన్ యూ ప్యాకెట్ ఫుడ్ ఫ్రెష్గా ఉండాలి. ఇట్ ఈస్ ప్యాక్డ్ అండ్ ప్రిజర్వ్డ్. మీరు తింటా ఉండే పిజ్జాలు, బర్గర్లన్నీ పెద్ద స్టోర్ ఇంత 30 అడుగులు 40 అడుగులు ఉండే పిజ్జా బేస్ అని చేసి మదనపల్లిలో కూడా ఫ్యాక్టరీ ఉంది ఒకటి. పిజ్జా బేస్ అని రౌండ్గా చేసి ఆడ బారేసి ఉంటారు. -24 degreesలో పిజ్జా బేస్ ఉంటుంది. దాని రెండు రొట్టె ముక్కల మధ్యలో పెట్టి వేడి చేసి ఇస్తారు. ఇట్స్ వెరీ హాట్ అని తింటా అంటారు. చచ్చిపోయిన శవాన్ని హీట్ చేసినట్లేదు. ఫుడ్ ప్యాకెట్ లేకపోతే మంచిది కాదు ఒకటి. రెండోది, మిల్క్ డైజెషన్కి కావాల్సిన రెనిన్ అనే ఎంజైము పిల్లలకి 3 ఏళ్ల వరకే ఉంటుంది. 3 ఏళ్ల తర్వాత రెనిన్ ఉండదు. సో డైజెషన్ కోసం మళ్ళీ పొట్ట కష్టపడి లోపల ఉండే లాక్టోబాసిల్లస్ అవన్నీ డైజెస్ట్ చేసి దాన్ని పెరుగుగా మార్చి బ్రేక్ డౌన్ చేసినాకనే పొట్టలో అబ్జర్వేషన్ జరుగుతుంది. సో అంత శ్రమ ఎందుకు పడాలా అని పెరుగు తింటే బెటర్ అంటారు చాలా మంది సైంటిస్ట్. ఇంకా బెటర్ అంటే వీగన్స్, నో మిల్క్ ఐటమ్స్, నో అనిమల్ ఫుడ్, ఓన్లీ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ బెస్ట్ అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది ప్రపంచం అంతా ఇప్పుడు. విచ్ మే బి ఎ ఫ్యాక్ట్ ఆల్సో. ఐ డోంట్ నో. మీరు మజ్జిగ తాగుతారా సార్? నేను మంచిగా మేము మజ్జిగ తాగుతా. పెరుగు తింటా ఉన్నాము. ఇంత పెరుగు తింటా నేను మా ఊరికి పోతే. ఇక్కడ బయట తిన్నాను. మా పెరుగు చాలా టేస్టీగా ఉంటుంది. గడ్డ పెరుగు, గడ్డగా దేశీ ఆవు పెరుగు, పెద్ద గడ్డగా గేదె ఉన్నట్లు ఉండదు, బట్ ఇట్స్ వెరీ టేస్టీ. దాన్ని బాగా రాగి ముద్దలో బాగా వేసుకొని ఇంత తిన్నామనుకో, లాస్ట్లో పొట్ట ఫుల్ మళ్ళీ ఫినిష్డ్. సాయంత్రం ఆకలి ఉండదు, తినబుద్ది కాదు. సో దట్ ఫీలింగ్ షుడ్ కమ్. వాట్ ఎవర్ యూ ఈట్ ఇన్ ప్లెంటీ విచ్ ఇస్ న్యూట్రిషియస్ షుడ్ మేక్ యూ టు థింక్ దట్ ఐ డోంట్ నీడ్ ఎనీ ఫుడ్. ఆ ఫీలింగ్ రావాలి. ఈ డికెట్స్ బ్యాక్ ఈ పీసీఓడి కావచ్చు, అదే పీసీఓఎస్ అన్న పీసీఓడి అని ఒకటే, ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. వెన్ ఈ పాస్చరైజేషన్లో ఈ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేశారో ఈ పీసీఓడి అనేది చాలా యంగ్ ఏజ్లోనే కనిపిస్తుంది సార్. అది మిల్క్ వల్లనే అని ఎక్కువగా రీసెంట్ సర్వేస్లో బయట తెలియదు. గాలి వల్ల ఎందుకు కాకూడదు? మీరు గంటకి 1000 సార్లు గాలి పీల్చుకుంటారు అంటే ఒక రోజులో 24 అవర్స్లో 22,000 టైమ్స్ గాలి. వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ సార్. అదే గాలి, మనం తాగే ఆర్ఓ నీళ్ళు, మనం తాగే రిఫైన్డ్ ఆయిల్, ప్యాకెట్ పాలు, మిల్క్ ఐటమ్స్, ప్రాసెస్ ఫుడ్స్, పిజ్జాలు, బర్గర్లు, పెప్సీలు, కోలాలు, వాటెవర్, ఇన్ని కూల్ డ్రింకులు, కెమికల్స్ కొట్టిండే కూరగాయలు, యూరియా డిఏపి లేచిండే రైసు, ఎంత తట్టుకుంటుంది బాడీ. ప్లస్ ఫిట్నెస్ లే పోని నువ్వు పరిగెత్తా ఉండవు, ఎక్సర్సైజ్ చేస్తా ఉంటే చెమట రూపంలో టాక్సిన్ బయట చేసి ఫిల్టర్ చేసి కిడ్నీలు, లివరు ఎత్తిపెట్టి బ్రేక్ డౌన్ చేసి ఏమో చేస్తుంది. బాడీ మెటబాలిజం వీక్గా ఉంది, కూర్చొని ఉండవు. సో అవన్నీ పోయి స్టోర్ అయింటాయి ఎక్కడ చూసినా, జాయింట్స్లో, ఏడా లివర్లో, ఏడా కిడ్నీ స్టోన్స్, రకరకాలుగా ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్, ఎన్ని తట్టుకుంటుంది అది. సో వీలైనంత వరకు మీరు ఫ్రెష్ మిల్క్, ఆవు కూడా బయట మేసి గడ్డి మేసిన ఆవు, వీలైతే అడవిలో పోయిన ఆవు, అడవులు లేవు కాబట్టి అట్లీస్ట్ గడ్డి 2-3 రకాల గడ్డిలు వేసిన ఆవు, దానికి మంచి ఆరోగ్యంగా పెట్టి దాని పాలతో వేసుకునే వస్తువులు నేను తింటా ఉన్నా. నేను బాగానే ఉండా. నా హిమోగ్లోబిన్ ముందు 15.2 ఉన్నింది, ఇప్పుడు 17 పోయింది. 17 హిమోగ్లోబిన్. సో ఈ ఏజ్ కూడా కొండలెక్కగలుగుతాను, 6 కిలోమీటర్ రన్నింగ్ చేయగలుగుతాను. 61 నాకు. వీఆర్ ఏబుల్ టు రన్ 6 kilometers నాన్ స్టాప్
నేను మిల్లెట్స్కి ఎక్కువ ట్రై చేసి 9 months తిని వెయిట్ తగ్గిపోయి 74 అయ్యి నాకు రైట్ లెగ్ వీక్నెస్ వచ్చి B12 డెఫిషియన్సీ వచ్చి మళ్ళీ మిల్లెట్స్ తినకుండా ఆపేసి మళ్ళీ రాగి ముద్ద నా పెరుగు నా ఫుడ్ తిన్నాక మళ్ళీ 14 కిలోలు పెరిగి రాగి జావా ఎట్లా ఉంది మిల్లెట్స్ రాగి ముద్ద తినకుండా మిల్లెట్స్ మొదలుపెట్టిన పొద్దున సాయంత్రం అప్పుడు వెయిట్ తగ్గిపోయినా వెయిట్ తగ్గకూడదు ఎక్కువ తగ్గకూడదు సో సన్నగా ఉండే వాళ్ళు మిల్లెట్స్ తినకూడదు అని మళ్ళీ వీడియోలో చెప్పిన సో సన్నగా ఎక్స్పీరియన్స్ సో సన్నగా ఉండే వాళ్ళు ఇంకా సన్నగా వెయిట్ లాస్ కాకూడదు కదా ఎక్కువ వెయిట్ లాస్ కాకూడదు లావుగా ఓబేసిటీ వాళ్ళు ఓకే ప్లస్ మీరు కొత్తగా ఫుడ్లు అన్నీ స్టాప్ చేసి ఓన్లీ మిల్లెట్స్ తినేటప్పుడు మీకు ఏదైనా ఇష్యూస్ లైక్ షివరింగో ఇంకేదైనా ఇష్యూసో ఏదైనా వచ్చింది అనుకోండి స్టాప్ చేసి మళ్ళీ మీ ఫుడ్కి పోయి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ షివరింగ్ వస్తే ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ యూ అది మీరు ఆపేసి ఏ మిల్లెట్ తట్టు వచ్చింది చూసుకొని ఇంకో మిల్లెట్ తినడమా సో మిల్లెట్స్ అవాయిడ్ చేసి దేశీ బియ్యము జొన్న రొట్టెలు రాగి రొట్టెలు రన్నింగు ప్రాణాయామ సూర్య నమస్కారాలు చేసుకుంటే కూడా హెల్త్ బాగానే ఉంటుంది. మళ్ళీ చెప్పాలనుకున్నది ఏంటంటే మన బాడీ కాన్స్టిట్యూషన్ మనం అర్థం చేసుకొని ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు. అదే చేయాలి. ఇప్పుడు నేను నాకు మంచిది రాగి జావా అని 1,00,000 మందిలో కొంతమందికి రాగులు పడకపోవచ్చు. 1,00,000 మందిలో కొంతమంది పెరుగు పడదు, అసలు వాసన కూడా పడదు. కొంతమందికి మిల్క్ ప్రోడక్ట్స్ అసలు పడదు, కొంతమంది మామిడి పండు పడదు, కొంతమంది ఫ్రూట్సే తినరు. మరి ఎట్లా? ఇప్పుడు కర్ణాటక స్టేట్ మొత్తం రాగులు తింటారు ఎక్కువ మంది, మొత్తం అంటే అందరూ 100% మెజారిటీ పీపుల్. మనం రైస్ తింటాం ఎక్కువ. సో వాళ్ళందరికీ పైల్స్ రాలా, వాళ్ళందరికీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ లేవు ఎక్కువగా. మరి ఇప్పుడు ఆంధ్రాలో ఏమంటారు, రాగులు తింటే థైరాయిడ్ ప్రాబ్లం అంటే పైల్స్ అంటే వేడంటే అని అంటారు. అంటనే నీ ఎక్స్పీరియన్స్ లేదు కదా. పోనీ నేనేదో కొత్తది ఏదో ఇంద్రలోకం నుంచి చంద్రలోకం నుంచి వచ్చిండే ఫుడ్ చెప్పడంలే. నీ పక్కనే ఇదే టైంలో తింటా ఉండే మెజారిటీ పీపుల్ తింటా ఉండే కర్ణాటకలో తింటా ఉండే రాగులు, రాయలసీమలో తింటా ఉండే రాగులు, కర్నూలులో తింటా ఉండే జొన్నలు, రాజస్థాన్లో తింటా ఉండే సజ్జలు. ఇవే కదా చెప్తా ఉన్నాను. రైస్ కూడా తినండి రా నాయన. మేమేదో రైస్కి పెద్ద ఎదుర్కొంటా ఉన్నాము, పెద్ద అగేనిస్ట్ అని కూడా చెప్పట్లా. రైస్ కూడా వారంలో 2-3 రోజులు తినండి. వీలైతే అది కూడా పాలిష్ లేకుండా తినండి, లేదు సింగిల్ పాలిష్ చేసి తినండి, ఆర్గానిక్ పండించుకునేది తినండి. సార్ సాయిల్కి కనుక మాటలు వచ్చుంటే అసలు సాయిల్ ఎలా ఫీల్ అవుతుంది సార్, ఎలా మాట్లాడతారు సార్? సాయిల్కు మాటలు అంటే ఏంటి? ఇప్పుడు ఇల్లు హెల్తీగా ఉంది అంటే ఏంటి? ఇల్లు ఇంటికి పోతే వైబ్స్ బాగున్నాయి, ఆ టెంపుల్కి పోతే వైబ్స్ బాగున్నాయి అంటే ఏంటి? ఆ టెంపుల్కి పోతే నీకు ఆ ఫీలింగ్ అంటే ఏంది? అక్కడే మనుషులు అంటే మీ పాతింట్లోకి వెళ్తే అమ్మమ్మ వచ్చి అడుగుతుంది, ఇంకొక ఆమె కొత్త వాళ్ళు వచ్చిన ఫ్రెండ్ ఏం తిన్నారేమరా, కాలు కడుక్కోండి తినండి, అడుడు పైన అదుడు ఆడపిల్ల. ఊరికి వెళ్తాము చాలా రోజుల తర్వాత, ఆ రెస్పెక్ట్ ఆ వైబ్ అనేది ఎలా ఉంటుంది? సో డిఫరెంట్. అలా రోజు పోయినా అట్లే ఉండేది. ముందు సాయంత్రం వస్తానే రే నువ్వులడ్డు చేసి పెట్టినా చూడు, ఆడబెట్టినా చూడు, ఎలకలు తినేయకుండా ఉట్లో పెట్టినా చూడు వెన్న, అది కొంచెం తినేసిపోరా రొట్టెతో పాటి, అట్లా చెప్పేది వైబ్స్. సో ఇల్లు అంత వైబ్స్తో అంత ప్యూర్గా ఒక టెంపుల్ లాగా అంత ప్రేమగా ఎట్లాగా ఉండే పరిస్థితి నుంచి ఎవరినో వస్తే భయపడిపోతూ ఉంటారు. ఇప్పుడు ఎవరినో రావాలంటే ముందుగానే ఫోన్ చేయాలా, వెజ్జా నాన్ వెజ్ ఎంతమంది వస్తూ ఉంటారు, ఏంటి ఏమి అట్లా వచ్చేస్తే అసలు మాట్లాడే వాళ్ళు కూడా లేదు ఇంట్లో. సో మీకు ప్రేమగా మాట్లాడే వాళ్ళు లేకపోతే మీకు లవ్ ఎక్కడి నుంచి వస్తుంది? అట్లా ఇంట్లో ఎట్లయితే అమ్మలు జాయింట్ ఫ్యామిలీలో ఉండి ప్రేమగా మాట్లాడే వాళ్ళు ఎట్లా ఇన్వైట్ చేస్తామో, సాయిల్లో ఉండే మైక్రోబ్స్ బ్యాక్టీరియా 1 గ్రాము మట్టిలో 100 కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయని ఒక సైంటిస్ట్ ఒక బుక్లో చెప్పినాడు. నేను చదివిన, నాకు కాకర్లమూడి విజయ్ కుమార్ ఆయన పేరు, మోహన్ ఎప్పుడో చదివిన 20 ఏళ్ళ ముందర ప్రజాశక్తి సండే బుక్లో చదివిన. 1 గ్రామ్ మట్టిలో 100 కోట్ల అంటే పిడికెడ్ మట్టిలో 800 కోట్ల మనుషులు ప్రపంచంలో వాళ్ళందరూ పిడికెడ్ మట్టిలో ఉండేంత బ్యాక్టీరియా ఉండింది అడవుల్లో. సో ఆ బ్యాక్టీరియా ఆహారము ఏం కావాలా మొక్కకు అని తయారు చేసిస్తే ఆ మొక్క ఈ బ్యాక్టీరియాకి ఏం కావాలని సిక్రెట్ చేస్తే, జ్యూసులు చేస్తే ఒకదానికొకటి అర్థం చేసుకొని సింబయాటిక్గా ఆ ఫంగస్లు, ఆ బ్యాక్టీరియా, ఈ రైజోబియమ్స్ ఇన్ని కలిపి పనిచేస్తూ ఉంటే ఆ న్యూట్రిషన్ ఉంటే అప్పుడు ఆ సాయిల్ రిచ్గా భూమాత అంటాం. ఆ భూమాత ఇప్పుడు ఆ ఆర్గానిక్ కార్బన్ అనేది తగ్గిపోయి 2 ఉండాల్సిన ఆర్గానిక్ కార్బన్ 0.3 అయిపోయి సాయిల్ డెడ్ అయింది. సాయిల్ అమ్మ తల్లి జబ్బును పడి ఏమడుగుతా ఉంది, నాకు ఆ జనుమో జీలగో పిల్లి పెసరో
ఆవు పేడ గొర్రెల మేకలు మందలు పెట్టడమో ఇవి పెట్టడం ఆయన అంటే మళ్ళీ నోరు తెరిసి అమ్మకి యూరియాలు డిఏపి వేస్తాను. మైక్రోబ్స్ దే డోంట్ లైక్ ఇట్. Yeah. సో దే ఆర్ అవి ఎప్పుడైతే ఇండ్లు లేవో అంటే ఆర్గానిక్ మ్యాటర్ లేదో అప్పుడు భూమిలో ఉండే మైక్రోబియల్ కౌంట్ తగ్గిపోయిందో అప్పుడు చెట్టకు కావాల్సిన ఫుడ్ మైక్రోబ్స్ తయారు చేయలేకపోతా ఉన్నాయి. ఇంట్లో ప్రేమగా మాట్లాడేవాడు లేడు, భోజనం పెట్టేవాడు లేడు. ఇండ్లు ఎట్లయితే డెవలప్మెంట్ అయిపోయి ఇండ్లు ఎట్లయితే డెడ్ అయిపోయినాయో ఇంట్లో వ్యవస్థే లేదో అట్లా సాయిల్ కూడా డెడ్ అయిపోయి నేనే ఏమి చేయలేక నిస్సహాయ పరిస్థితిలోకి వెళ్ళిపోతే అందుకని యూరియా డిఏపి వేసి ఏందో పండించి అది ఆ న్యూట్రిషన్ లేని ఫుడ్ పెడతా ఉంటే మనకు న్యూట్రిషన్ పోయి మనకు కూడా హెల్త్ లేకుండా పోతే మనకు కూడా 6-7 హిమోగ్లోబిన్ అయిపోతే ఆమెకు పెళ్లి చేసుకుంటే ఆమెకు ప్రెగ్నెన్సీ వస్తే అప్పుడు డాక్టర్లు ఫోలిక్ యాసిడ్ ఐరన్ జింక్ మాత్రలు ఇచ్చి లోపల యూరియా బిడ్డను అయ్యో సార్ ఆ బిడ్డ డెలివరీ చేయలేక నార్మల్ డెలివరీ కాక సిజేరియన్ చేసి బయట పెడతా ఉంటే 4 కిలోల బిడ్డ శక్తిహీనమైన జనరేషన్ తయారవుతా ఉండరు. దీనికి ఎవరు డినై చేస్తారు? దీంట్లో పెద్ద నేను చెప్పేది ఏముంది పెద్దగా? నేను దీంట్లో పెద్ద ప్రూవ్ చేయాల్సింది ఏముంది? ఎవ్రీథింగ్ ఇస్ అన్హెల్తీ సాయిల్స్ కెన్ ప్రొడ్యూస్ అన్హెల్తీ ఫుడ్. అన్హెల్తీ ఫుడ్ ఇన్ టర్న్ కెన్ గివ్ యూ అన్హెల్తీ బేబీ. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అన్హెల్తీ బేబీ. సాయిల్ బాగాలేకపోతే ఫుడ్ బాగాలేదు. ఫుడ్ బాగాలేకుండా ఉండే ఫుడ్ తింటే నీకు న్యూట్రిషన్ రాదు. నీకు సడన్గా రాగులు జొన్నలు ప్రెగ్నెన్సీ వచ్చినాక సదులు జొన్నలు తింటే నీ హిమోగ్లోబిన్ సడన్గా పెరగదు. మేబీ 3 months పట్టచ్చు. సో నువ్వు మ్యారేజ్ చేసుకునే ముందర 3 months రైట్ ఫుడ్ తిని కరెక్ట్గా ఎండకు పోయి D3లు ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి మళ్ళీ పెళ్లి చేసుకొని మళ్ళీ పిల్లలు కనాలా. సో అన్హెల్తీ మదర్ కెన్ ప్రొడ్యూస్ ఓన్లీ అన్హెల్తీ బేబీ. దో ద బేబీ మే లుక్ 4 kg 3 kg బట్ ఇట్ ఈస్ ఏ యూరియాలో పండించిన కూరగాయలాగా నీకు ఫోలిక్ యాసిడ్ జింక్ మాత్రలతో పుట్టిన బేబీ ఎట్లా కరెక్ట్గా ఉంటుంది? అందుకని నెక్స్ట్ జనరేషన్ దగ్గర జలుబులు దగ్గులు తుమ్ములు అద్దాలు పుట్టినప్పటి నుంచి జుట్టు తెలగైపోయేది రకరకాల వెంటిలేటర్ లో పెట్టడము బేబీ వీక్ ఉందని. సో ఈ సమస్యలన్నీ వచ్చినాయి. సో దేర్ ఆల్ కనెక్టెడ్ కదా. ఇదంతా ఒక విషయ సైకిల్. ఎంత బాధేస్తుందంటే సార్ మీరు చెప్తుంటే, సో మనం ఆ సాయిల్ ని అన్ఫర్టైల్ చేసేస్తున్నాము. ఇప్పుడు 4 కిలోల బిడ్డ 3 కిలోల బిడ్డ పుట్టాలి. సాయిల్ 5 టన్నుల టొమాటోలు ఇస్తుంది. 50 టన్నులు తయారు చేస్తూ ఉండరు. అంటే 50 టన్నులు ఇచ్చే శక్తి లేదు అమ్మకి. నీకు 10 కిలోల బిడ్డ పుట్టాలంటే ఎట్లా? సో సాయిల్ ఎంత ఇవ్వాలో అంతే ఇస్తుంది. సో అంత ఇవ్వాలి కాబట్టి నువ్వు ఆర్టిఫిషియల్గా ఇది చేయి అది చేయి డ్రిప్లో పంపించు, ఇజ్రాయెల్ నుంచి ఇంపోర్ట్ చేయి, దాన్ని ఫర్టిగేషన్ చెయ్యి, హైడ్రోపోనిక్స్ ఇంకో రకరకాల టెక్నాలజీలు ఉపయోగించి ఫుడ్ తయారు చేస్తూ ఉంటారు. విచ్ ఇస్ నాట్ దేర్ ఇన్ ప్రాక్టీస్. ఇప్పుడు 5,000 ఏళ్ళ నుంచి 10,000 ఏళ్ళ నుంచి హంటర్ గ్యాదరర్స్గా ఉండి అడవిలోకి పోయి గ్యాదర్ చేసుకునే స్టేజ్ నుంచి మనము ఇప్పుడు సింపుల్గా అట్లా ల్యాబ్లో మిషన్లో తయారు చేసుకునే తిండి తింటాను అంటే ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే స్టేజ్ నాకు వచ్చేసింది. నేను పెద్ద అసిడిటీ పేషెంట్ని. ఎట్లా బయటపడి ఆ రాగి ముద్ద జొన్న రొట్టెలు ఆ పల్లీలు తినేసి ఒక రోజంతా ఉపవాసం ఉండి 36 hours తర్వాత కూడా నేను ఎనర్జెటిక్ కాబట్టి బాగుండా కదా. సో నేను చెప్తాను సింపులే కదా. ఐఎమ్ నాట్ కాంప్లికేటింగ్ థింగ్స్. నువ్వు కషాయాలు తాగు అని ఏం చెప్పడం లేదు. ఫస్ట్ నీ గాలి నీళ్లు ఆహారం బాగా పెట్టుకొని ఉపవాసం 14 రోజులకు ఒకసారి ఏకాదశికి ఉపవాసం ఉండు. నీకు అలవాటు అవుతుంది. ఫస్ట్ నీ హెల్త్ ఇంప్రూవ్ చేసుకున్నాక ఉపవాసం ఉండాలి. ఉపవాసం స్ట్రైట్ అవే ఉండకూడదు. బికాస్ ఇప్పుడు 1 గంట లేట్ అయితే కళ్ళు తిరిగిపోతాడు జనాలకి. సో ఫస్ట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోండి, మళ్ళీ ఉపవాసం ఉండండి, మళ్ళీ వాకింగ్ చేయండి, మళ్ళీ రన్నింగ్ చేయండి, మళ్ళీ మెట్లు ఎక్కండి, లిఫ్ట్ వాడొద్దండి. బాడీని అలవాటు చేయండి, ఆకలి కూడా తట్టుకునేది అలవాటు చేయండి. ఏం కాదు. నేను పెద్ద అసిడిటీ పేషెంట్ నేనే ఉండా కదా. ఏం కాదు. నీ గట్ బాగుండి, నీ గట్ మైక్రోబియం బాగుండి, నీ మ్యూకస్ మెంబ్రేన్ బాగుండి, నీ ఆలోచన కూల్గా ఉంటే, గుడ్ బ్యాక్టీరియా ఉంటే యు ఆర్ హెల్తీ. సార్ ఉపవాసం చేసిన తర్వాత తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటి సార్? మంచిగా స్టీమ్డ్ వెజిటబుల్స్ ఆర్గానిక్ దొరికితే స్టీమ్డ్ వెజిటబుల్స్, పప్పాయ సూపర్ ఫ్రూట్, పప్పాయ సీజనల్ ఫ్రూట్స్, అది గుగ్గిళ్ళు అంటే బఠానీలు కానీ శనగలు కానీ అలసందలు కానీ ఉలవలతో కానీ గుళ్ళో పెడతారు కదా గుగ్గిళ్ళు. ఆ గుగ్గిళ్ళు ఇన్ని తినండి మంచిగా. లేదో స్ప్రౌట్స్ దాన్ని నిమ్మకాయ పిండుకొని చాట్ లాగా చేసుకోండి. ఎనీథింగ్ ఇస్ ఫైన్. ఇవి తింటే ఇంతే తినగలరు. అదే మీరు బిర్యానీ అనుకో కసిగా తింటారు. అంత బిర్యానీ ఇంత పెద్ద డబ్బాకి తినేస్తారు. చూసుకోండి, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. పొట్టలు పెరుగుతూ ఉన్నాయి, అనవసరమైన గ్లూకోజ్ రిలీజ్ అవుతా ఉంది. అన్నీ సమస్త రోగాలకి మూలము వాల్యూమ్ తినడం. న్యూట్రిషియస్ ఫుడ్ వాల్యూమ్ తక్కువ తినాలా.
థ్యాంక్ యూ సార్. అందుకనే కదా గరిటెడైన చాలు గంగ గోవు పాలు కడవడైన నేమి కరము పాలు అని చెప్పినారు వేమన గారు మహానుభావుడు. అంటే రైట్ ఫుడ్. అసలు పాలు తాగాలన్నా లేదని పక్కన పెట్టేదాన్ని, ఊరికి ఎగ్జాంపుల్ చెప్పిన. నేను పాలు ప్రమోట్ చేస్తానని కాదు, డిమోట్ చేస్తానని కాదు. మీ ఇంట్లో అందరూ 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి మేమే ఆవును పెంచుకొని పాలు తాగుతాం, మేము బాగానే ఉన్నామంటే నమస్కారం, తాగండి, ఏమి నేనేమి అది తప్పు అని నేనేం చెప్పడంలే. మీ ఇంట్లో అందరూ కలిసి తీసుకునే డెసిషన్ సూపర్ నేను చెప్పేదానికి. మీరు వైజ్గా ఆలోచించండి. మీరు పొట్టలు పెరుగుతూ ఉంటాయి, మెట్టెక్క లేకుండా ఉండరు, 30 ఏళ్ళకి షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, థైరాయిడ్ పోయింది, D3 లేదు, మోకాళ్ళ నొప్పులు వచ్చేసాయి, ట్యూమర్లు వచ్చాయి, ఇన్ని జరుగుతూ ఉన్నాయంటే మీరు తినే ఆహారము, మీరు పీల్చే గాలి, మీ ఆలోచన విధము, మీరు తాగే నీళ్లు కరెక్ట్ లేదు అని. అది ఎట్లా కరెక్ట్ చేసుకుంటారు అనేది మీ చేతుల్లో ఉంది. అది నేను చెప్పినట్టే చేయలేనేం లేదు. నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, నమస్తే. మనం ఒక టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే అసలు మన ఎన్వైరన్మెంట్, మన ప్రకృతిని మనం చాలా ప్రేమించవచ్చు. ఈ ప్రకృతిలో జరుగుతున్న మార్పుల గురించి చాలా డెప్త్గా మాట్లాడుకున్నాం సార్. నేనైతే బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే సార్, సాయిల్ అసలు ఎలా బాధపడుతుంది, దానికి కనుక మాటలు ఉంటే ఎలా ఫీల్ అవుతుంది, ఆ ఏడుపే కదా సార్ అసలు. అందుకే నేను చెప్పేది ఏమంటే 10 ఎకరాలు ఉండే రైతు, 5 ఎకరాలు ఉండే రైతు ఎవరైనా కానీ ఒక అరెకరం వాళ్ళ కోసం ఐడెంటిఫై చేసి దాంట్లో మీకు కావాల్సిన కూరగాయలు, ఆకుకూరలు, ఒక 10 రకాల పండ్ల మొక్కలు వేసి మీ ఇంటికైనా తీసుకుపోయి మీరు ఆరోగ్యంగా ఉండండి. ఎందుకంటే మీరు మందులు కొడతా ఉంటారు మొక్కలకి, మిర్చికి, టమాటాలకి, అన్నిటికీ. సో అవన్నీ ఫస్ట్ మీకే స్కిన్లో పోయి, మీ ముక్కులో నుంచి లంగ్స్ లేకపోయి, ఫస్ట్ మీ బ్లడ్ లేకపోయి మిమ్మల్ని హార్మ్ చేస్తారు. అది చెప్పాలి వాళ్ళకి, అది ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి. వాళ్ళకి తెలుసు. పోనీ మీరు హెల్తీగా ఉండాలంటే మీరు మంచి ఫుడ్ తినాలి కదా. మీరు కూడా మందులు కొట్టిన కూరగాయలు తింటే ఎట్లా? అయ్యో టైం లేదు అనకూడదు. రైతు అనేవాడు ఇప్పుడు కూడా పొలానికి పోతాడు. 100కి 100 మందిలో 50 మంది రైతులు ఇప్పుడు కూడా మన దేశంలో. సో వాళ్ళన్నా వాళ్ళ ఆరోగ్యం కోసమన్నా వాళ్ళు కూరగాయలు, వాళ్ళ ఫ్రూట్స్ వాళ్ళు చేసుకోవాలి, ఎవరి మీద ఆధారపడకుండా. అప్పుడు 50 మంది హెల్తీగా ఉండి, 50 మంది ఆరోగ్యంగా ఉండి, 50 మంది ఆలోచనలు కరెక్ట్గా ఉంటే ఈ దేశం చాలా గొప్పదైనట్టు. 100% లిటరసీ వస్తే ఎంత. ఈ అన్హెల్దీ ఇండియా బికమ్స్ హెల్దీ ఇండియా. ఇప్పుడు అన్హెల్తీగా 100 మంది లిటరేట్ అయ్యి, సాయిల్ పోయి, గాలి పోయి, నీళ్లు పోయి, ఆలోచన పోయేదానికంటే 100కి 50 మంది తక్కువ లిటరేట్ అయినా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే రైట్ ఫుడ్ తిని సింపుల్ లివింగ్, మినిమలిస్టిక్ లివింగ్, ఆ టిష్యూలు పర దొరకకుండా ఒక కర్చీఫ్ పెట్టుకోండి జేబులో. ఒక కర్చీఫ్, 4 కర్చీఫ్లు ఉంటే చాలు, 40 రూపాయలు, 2 పులంతాము వేసుకుంటాము. కర్చీఫ్ దుడుచుకోండి. చిన్న వాటితో హ్యాపీగా ఉండొచ్చు. మీరు పెద్దగా గొప్ప పనులు భగత్ సింగ్ లాగా దేశం కోసమో, ఫుకువోకా లాగా, పాలేకర్ గారి లాగా దేశమంతా తిరగడము, ఇవన్నీ ఏమి చేయలేరు. చిన్నవి చేయండి. ఫ్లష్ కొట్టినప్పుడు యూరినల్స్కి పోతే ఫుల్ ఇట కొట్టేసి అంతా వెళ్ళిపోకుండా ఇట కొట్టి టక్కని పైకి ఎత్తేస్తే అన్ని నీళ్ళతో స్టాప్ అయిపోతుంది. అది చేయండి. చిన్న పనులు చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు. అది మన చేతుల్లో ఉండేది. దేశం ఇట్లా అయిపోతా ఉంది, మూసినదంతా ఇట్లా అయిపోయింది, హుస్సేన్ సాగర్ కంపు కొడతా ఉంది, నీ చేతుల్లో లేదు కదా. వదిలి, నువ్వు తక్కువ ప్లాస్టిక్లు వాడు, నువ్వు ప్లాస్టిక్ బాటిల్ కూడా స్టీల్ బాటిల్ పెట్టుకో. మీ ఇంట్లో ట్యాపులన్నిటికీ బొర్రని ఇంత నీళ్లు పడతా ఉంటాయి, కింద వాల్వ్ ఉంటుంది. ఆ వాల్వ్ని కట్ చేస్తే చిన్నగా ఎంత అవసరం అంత వస్తాయి, అట్లా కట్ చేయొచ్చు. ఇంకా ఎయిర్పోర్ట్లో ధారలాగా పడేటివి వచ్చినాయి, 30 రూపాయలు 40 రూపాయలు ఇస్తే ముందర ఆ జల్లెడ వస్తుంది చిన్నది, అది లోపల ఫిక్స్ చేసుకుంటే నీళ్ళు ఇంత ధార పడకుండా ఇట్లా 8 ధారలా సన్న గీతల్లాగా వస్తాయి. అప్పుడు తక్కువ 40% నీళ్ళతో 60% సేవ్ అవుతుంది నీళ్ళు. నేను మా ఇంట్లో అవన్నీ పెట్టించేసిన. బెంగళూరు పోయినా 30 రూపాయలే, అన్ని తెచ్చి 20 తెచ్చినా పెట్టేసిన. చిన్న హ్యాపీనెస్లు ఇవన్నీ. దే విల్ గివ్ అబండెంట్ హ్యాపీనెస్. నేను నేచర్ క్యూర్ కట్టాలనుకున్నా 10 ఏళ్ళ నుంచి. దానికి కావాల్సిన అంత డబ్బులు అవి నాకు లేదు కాబట్టి ప్రయత్నిస్తూ ఉన్నా. అది ప్రయత్నిస్తా, నీకు అట్లా కూడా పోవచ్చు. బట్ నేను ఇప్పుడు చేయగలిగేవో నేను చేసుకుంటా ఉన్నా. ఇప్పుడు మీ స్టూడియోలో కూడా నీళ్ళు పెట్టాను, నేను తాగలా. నా స్టీల్ బాటిల్లో మీరు తెచ్చిస్తారో తాగుతా అంతే. అది చెప్పేది ఎందుకంటే మీరు కూడా చేయొచ్చు అని. అది నేను చెప్పినా నేనే పెద్ద తోపని, ఏమో నన్ను ఎవరు తోపు అనుకోవద్దండి, నన్ను ఏదో పెద్ద ఆదర్శం కూడా అనుకోవద్దండి. మీ అంతకు మీరే చిన్న పనులు చేసి హ్యాపీగా ఉండండి. ఆ సన్ రైజో సన్సెట్ పోయి 5 నిమిషాలు 2 నిమిషాలు కూర్చోండి సైలెంట్గా, ఎవరిని పిలిచొద్దు. మీ పాటి మీరు పోగలితే మీరే గ్రౌండ్ పోండి, మీరే రన్నింగ్ చేయండి, మీరే ప్రాణాయామం చేయండి, మీరే యోగా చేయండి. అందరిని కలుపుకొని పోలా అనుకొని అందరిని కలుపుకోలేక లైఫ్ అంతా అయిపోతుంది.